ఎదురు చూసి తండ్రి వారి రెక్కల కష్టాన్ని హెచ్చించి ఈ స్థానిక ప్రాంతానికి సువార్తను అందించాలన్న తండ్రి వీరి ఆశను నెరవేర్చండి. ఎవరు మెప్పు కొరకు ఘనత కొరకు తండ్రి ఈ యొక్క సభలు కాదు, కానీ అనేకులను భక్తి భావాలతో తండ్రి పెంపొందింప చేయడానికి, మనుషులను తండ్రి విలువలలో నిలబెట్టడానికి వీరు చేస్తున్న ఈ ప్రయత్నమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు, ఆ ఫలములు వీరికి దయచేయండి. ఎవరైనా తండ్రి కొత్తగా ఇక్కడికి వచ్చిన వారు ఉంటే వారితో మాట్లాడండి. ఇప్పటికే రక్షణ అనుభవం కలిగిన వారు ఉంటే తండ్రి వారిని మరింత స్థిరపరచండి. మీ సహాయం మాకు అవసరం, మీ కృప మాకు అవసరం తండ్రి. ఎవరితో అయితే నేరుగా ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నారో వారి జీవిత సత్యాలు తండ్రి వారికి నేర్పిస్తారని కోరుతూ చెబుతున్న నేను తండ్రి అర్థవంతంగా వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకుంటారని అర్థిస్తూ క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఇక దయచేసి ఎవరో అటు ఇటు తిరగకండి, వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ సౌండ్ పెడతాం, ఇది కూడా పెట్టాం. ప్రతి ఒక్కరూ బైబిల్లో ఏం చెబుతున్నాం జాగ్రత్తగా చూస్తూ వినండి. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ చూసే ప్రయత్నం చేయండి. చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం నుండి. లేత వయస్సును నడిప్రాయము గతించిపోవునవు గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొని నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొని. మీరు జాగ్రత్తగా చదివిన వాక్యాన్ని గమనించండి. ఎవరో అనుభవం ఉన్న ఒక భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఆ అనుభవం ఉన్న భక్తుడు ఎవరంటే, ఆ రోజుల్లో రాజు అంటే ఎలా ఉండాలని చెప్పుకునే ఒక హై ప్రొఫైల్కి ఫిగర్ ఆయనే రాజు అయిన సొలొమోను. ఆ రాజు అయిన సొలొమోను కొన్ని అనుభవాలతో కొన్ని మాటలు లిఖిస్తున్నాడు. ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, లేత వయస్సును నడిప్రాయము గతించిపోనవి, వాటిని గూర్చి నీ హృదయములో మనోవ్యాకులం చెందిపోయి కృంగిపోకు, వాటిని తొలగించుకొనుము. నీ దేహము చెరిపే థాట్స్ ఏవైతున్నావో వాటి విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు అంత రుచిగా అనిపించవు అందరికీ. ఈ పరిసర ప్రాంతాల్లో చక్కగా సాగిపోయే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా పెట్టరేగిపోతున్న గొడవలు ఏంటంటే, ఈ మాటలు మేము వినలేమండి, అప్పుడే మాకు దేవుడి కోసం వద్దు అంటున్నారు. మేము దేవుడి కోసం ఇంకా వినలేమండి, మాకు ఇంకా టైం ఉందండి అంటున్నారు. దేవుడు, వాక్యము, సభలు, సహవాసము, ప్రార్థనలు ఇవి చెబుతుంటే మనకి చాలామందికి ఏమనిపిస్తుంది చెప్పినా, అదొక బోరింగ్ సబ్జెక్ట్లా మనకు అనిపిస్తుంది. పెద్దగా వినాలనిపించదు. సభలకు వస్తారు, అలా తిరుగుతుంటారు. మరి ఎందుకు వచ్చారు? తిరగడానికి వచ్చారు. సంఘానికి వస్తారు, ఆ మొబైల్ పట్టుకుని అటు ఇటు తిరుగుతారు. ఎందుకు వచ్చారు? మొబైల్ పట్టుకుని తిరగడానికి వచ్చారు. చాలామందిని మీరు చూడంటే వాక్యం మీద ఆసక్తి ఉండదంటే ఎక్కదు. ఆ వాక్యాన్ని ఎక్కించుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకరోజు వాక్యము బాగా ఎక్కుద్ది. ఎలా సార్ అంటే, జీవితాన్ని భాగాలుగా మాట్లాడుతున్నాడు జ్ఞాని సొలొమోను. ఏముంది జీవిత భాగాలంటే, తఫాలి వారి జీవితంగా ముగిసిపోద్దట. అంటే మానవ జీవితం దశల వారి జీవితం అన్న. ఎలా ఉంటుందట? దశల వారి కంటే మొదటి దశ, రెండవది, మూడవది, నాలుగవది పేజీ చింపేస్తారంతే. అంటే ఏమవుద్దో కాస్త చూచాయిగా టూకీగా చెబుతాను వినండి. మానవుడు పుట్టినప్పుడు బాలుడుగా పుడతాడు.
ఆ బాలుడుగా పుట్టిన వాడి యొక్క లైఫ్ స్టైల్ మీరు గమనించండి. ఆడపిల్లైనా మగపిల్లోడైనా చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు వాళ్ళకి ఎంత రాయల్టీ లైఫ్ ఉంటుందండి. వాళ్ళకి టాయిలెట్ వస్తుందని చెప్పరు, పోస్తారు. అది వాళ్ళ ఇష్టం. డాయర్లో పొయ్యి వచ్చా పొయ్యకూడదా, డైపర్ మా మమ్మీ మార్చిందా మార్చలేదా, ఐ డోంట్ కేర్, నేను పోయాలనుకున్నాను పోసేసాను అంతే. అది ఎలా అంటే వాళ్ళు స్నానం చేయాలని అనుకోరు. మనమే స్నానం టైం అయిందని చేయించాలి. 12 అయింది ఇంకా మా అమ్మ అన్నం పెట్టదేంటి అని అడగరు. వాళ్ళ వెనకాల మనమే సెర్లాక్కో మెత్తగా పిసుకున్న రైసు పట్టుకుని తిరిగి తినమ్మా నీకు దండం పెడతాం తినని అని అడిగితే అప్పుడు వాళ్ళ మూడు బాగుంటే తింటారు. నచ్చినప్పుడు పడుకుంటారు, నచ్చినప్పుడు లేస్తారు, నచ్చినట్టు తిరుగుతారు, నచ్చినప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, ఆడతారు, పాడతారు, దొల్లుతారు. వాళ్ళ లైఫ్ అది. ఆ లైఫ్ని ఏమన్నారు చెప్పిన కవులు రాయల్ లైఫ్ అన్నారు దాన్ని. రాజు జీవితం అన్నారు దాన్ని. రాజు నచ్చినప్పుడు ఎలా నిద్రపోతాడో, రాజు నచ్చినప్పుడు ఎలా లెగుస్తాడో, రాజుకి నచ్చింది తింటాడు, రాజుకి నచ్చకపోతే మానేస్తాడు. ఆడు ఎలా పడితే అలా ఉన్నప్పుడు ఆ సర్వెంట్స్ ఎలా పనిచేస్తారో, ఈ పిల్ల దశలో ఉన్నప్పుడు అతగాడికి మనం అందరం సర్వెంట్లు. అలా నడుస్తుంది రాజు లైఫ్. ఆ పిల్లగాడి ఎదిగి కాస్త కాస్త బుడిబుడి నడకలు నడుస్తూ ఉండగా, ఆ బుడిబుడి నడకలు నడుస్తూ ఉండగా ఒక విషయం అర్థమవుతుంది. మాట్లాడడం నేర్చుకుంటాడు. బుడిబుడి మాటలు నడకలు నడుస్తూ మెల్లమెల్ల మాటలు మాట్లాడతాడు. ఆ మాటల్లో మెచ్యూరిటీ అవగాహన సరిగ్గా రానప్పుడు వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ అమ్మతో పాటు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇదే పిల్లగాడు ఏమంటాడు చెప్పనా, నానా నాకు ఆ లారీ కొనే అంటాడు. నాన్నకి మత్తు ఉండదు. నాకు కొంటావా కొనవా, కొనకపోతే నేను ఇంటికి రాను, కొనకపోతే నేను ఇక్కడ దొలుతాను, కొనకపోతే నేను ఏడుస్తాను, నాకు లారీ కావాలి. లారీ కావాలంటే నాన్న కంగారు వచ్చింది. లారీ ఎక్కడ కొంటాడు? లారీ కొనేంత హీరో మన నాన్నలో. లారీలు ఎక్కడ కొంటారు? 50-60 లక్షలు లారీలు ఎక్కడి నుంచి కొంటాడు? అందుకే వాడు ఎంత అడుగుతున్నాడు, మా నాన్న గ్రాఫ్ ఎంత, శాలరీ ఎంత, సీటీలు, ఈఎంఐలు, సంపద అవన్నీ అడగనవసరం. ఆ లెక్కలేమి వాడికి పనిచేవాడికి ఒక్కటే తెలుసు, నాకు లారీ కొంటావా కొనవా. ఆ లారీ కొనలేక చిన్న ప్లాస్టిక్ లారీ కొనిస్తాం వాడికి, తోలుకోరా అని. ఇంకొకడు ఉన్నాడు ఎక్స్ట్రీమ్ గాడు. ఆడేమన్నాడు తెలుసా, ఆ నాన్నతో పాటు అలా బయటికి వెళ్ళి ఇలా పైకి చూసి, నాన్న చెప్పండి నాకు ఆ విమానం కొని అన్నాడు. విమానమా? విమానం కొనేయడానికి మన బావి రిలయన్స్ అంబానీయా? ఎలా కొంటాడు విమానం? విమానం కొనలేం కనుక చెప్పండి ప్లాస్టిక్ విమానం కొనేస్తాం. లైఫ్ అలా నడుస్తుంది. మొంకు పట్టుతో అడుగుతాం, ఏది కావాలన్నా ఏడిసి సాధించుకుంటాం, ప్రతిదీ కోరి తెచ్చుకుంటాం, కావాలనుకున్న తింటాం, కావాలనుకున్న వాళ్ళతో ఆడుకుంటాం, రాజులా బతుకుతాం. ఆ రాజు లైఫ్ బాల్య దశ దాటి ఇక్కడ రాశాడే లేత వయసు టీనేజ్లోకి వస్తాం. చాలామంది కనబడుతున్నారు నాకు. ఈ టీనేజ్ ఎలా ఉంటుందంటే మెరుపులు, ఆ రకమైన ఆశలు, విచిత్రమైన యాటిట్యూడ్ ఉంటుంది. ఒక రెక్లెస్ యాటిట్యూడ్ నడుస్తుంది. ఎవరేం చెప్పినా వినరు. టీనేజ్ అంటే 13, 14, 16, 17, 18, 19, 20 టీ. ఈ టీ మీద ఉన్న ఏజ్నే టీనేజ్ అంట. ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళందరికీ అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. మీరు మగపిల్లల్ని గమనించండి, అందరిలాగా వేసుకోరు బట్టలు. ఇలాంటివి ఏమన్నా అడావుడి జరుగుతున్నప్పుడు అందరిలా బట్టలు వేసుకోరు. మరి ఎలా వేసుకుంటారు అంటే ఇప్పుడు ఆయన గుర్తించాలి, హీరో మాదిరి గుర్తించాలంటే అందరూ సొక్క వేలేసుకుంటాడు, తిరిగేసేసుకుంటాడు. వై హీరో? అందరూ ఫ్యాంట్ వేసుకుంటాడు, తిరిగేసేస్తాడు. సెపరేట్ ఇమేజ్ ఉండాలి. చూస్తున్నారుగా ట్రెండింగ్లు, రకరకాల యాక్టింగ్లు చేస్తుంటారు. రకరకాల టీషర్ట్స్కి ఫ్రంట్ జిప్ ఉంటే ఏముంది మధ్య సైడ్ జిప్స్ ఉన్నాయి ఇవ్వండి అని అడుగుతారు. సిరిగిపోయి ఉంటే ఇవ్వండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. అందుకే చూడండి,
అందరూ బండి ఒకలా తోలుతారు, కుదిరింగా బండి తోలరు, అదో రకం తోలుతారు, ఇలా 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 ఇలా. ఎందుకంటే ఇప్పుడు వీడు ఏమనుకుంటాడంటే, ఏం తోలుతున్నాడు రా వీడు, హీరోరా అనుకోవాలని అనుకుంటారని అనుకుంటాడు. హీరో అనుకోరు, ఎవడరా ఈ సన్నాసి ఎదవ అనుకుంటారు. హీరో అనుకోరు. ఈడేమనుకుంటాడు, ఆ ఏజ్ కాడికి మెచ్యూరిటీ లేక ఏమనుకో, నా తోలకాని చూసి నన్ను హీరో అనుకోవాలి, నా బైక్ జీరకట్లు చూసి నన్ను హీరో అనుకోవాలని ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏం హీరో అనుకోరు. ఒరే వీడు ఎదవ తోలకం తోలుతున్నాడు, ఎవరినైనా గుద్దితే, వీధిలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు గుద్దితే, ఈ ర్యాష్ డ్రైవింగ్కి ఏమవుతారండి పిల్లలు, చచ్చిపోతారు. తాగి తందనాలాడు తోలితే ఏమవుతుందండి, చిన్న వయసులో చచ్చిపోతారు. అలా తోలుతారు, ఇలా తోలుతారు, ఎలా తోలుతున్నారు అంటే హీరో అనుకుంటారు. ఆ ఏజ్లో ఎవరైనా చెప్తే, ఇదిగో మీ అబ్బాయి ఎలా పడితే అలా బండి తోలుతున్నాడు, ఏంటిది మంచి పద్ధతి కాదు, ఈదులో వృద్ధులు నడుస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, గుద్దితే ఏమవుతుందని ఇంట్లో కంప్లైంట్ చేస్తే పెద్దలు 4 చీవట్లు పెట్టి, ఇదేం పని అలా తోలుతున్నామంటే ఆ చెప్పునోళ్ళకి తిరగేసి అడుగుతారు, ఏమని, మీకేం తెలియదు అంట, అంతా మాకే తెలుసు, మీకేం తెలియదు, నోరు మూసుకోండి అంటారు. ఈ టీనేజ్ అలా రెక్లెస్గా గడిచిపోద్ది. అందుకే చూసారా, ఎక్కడికైనా వచ్చినప్పుడు పెద్దలు వచ్చినప్పుడు ఆ పెద్దల దగ్గర సరిగ్గా నిలబడరు. మీరు చూసి అదో రకంగా నిలబడతాను రెక్లెస్గా, ఈ పైబడి నిప్పేసి పెద్దోళ్ళు వస్తే నిలబడి అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. ఆ ఏజ్ అలా గడుస్తుంది. ఆ టైంలో చదువు అవ్వదు. ఆ టైంలో అందరూ హీరోల్లో ఫీల్ అవుతారు, హీరోయిన్లో ఫీల్ అవుతారు. ఈ మధ్యకాలంలో వీళ్ళందరికీ రీల్స్ వచ్చే రీల్స్ అంటే ఏంటి తెలుసా? రీల్స్ అంటే ఏంటంటే చదువు సంజయ్ లేకుండా ఆ సోషల్ మీడియాలో పడి ఆ రీల్స్ చేసుకుంటూ, ఆ రీల్స్ ఏంటి రీల్స్ అంటే, ఇప్పుడు మనం ఇలా మెట్లు దిగుతున్నాం అనుకోండి, ఆడిలా దిగడు, అక్కడి నుంచి దూకేస్తాడు, అదొక రీల్. మనం ఇలా నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఆ నడ్డు ఇలా మొగ్గలేసుకుంటూ వస్తాడు, అదొక రీల్. మనం చక్కగా ఇలా డ్రెస్ కోడ్ వేసుకుని మనం పద్ధతిగా డిగ్నిటీగా, అరే ఏ బురదన్నా పడతాను, మనం వెళ్తాడు కాదు, ఆడు కావాలని బురదలో పడిపోతాడు, రీల్. విచిత్రమైన పనులు చేస్తారు, మేళ్ళ మీద దూకుతారు, అక్కడి నుంచి దూకుతున్నారు. ఈ మధ్య వెడ్డింగ్ షూట్ అట ఏకంగా డ్రైనేజీలో పెట్టారు. స్పెషల్గా రీల్ ఏంటంటే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి అన్నారు, ఫాలో అవ్వండి మా పేజ్ని అన్నారట. ఈ రీల్స్ ఎక్కువైపోయినాయి. ఇలా నడుస్తుంది సోషల్ మీడియా సరదా. ఈ టీనేజ్ అలా ముగిసిపోద్ది, ఆ లేత వయసు అలా అయిపోద్ది. వినండి, నేను ఎందుకు చెప్తున్నాను, వాక్యంలోకి వెళ్దాం. ఆ లేత వయసు ఎప్పుడైతే అలా అయిపోయిందో, ఆ వయసు అయిపోయిన తర్వాత సరిగ్గా 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు దాటేసరికి టీనేజ్ అయిపోద్ది. ఈ టీనేజ్ అయిపోయిన తర్వాత 21 సంవత్సరాలు అంటే డిగ్రీ అవ్వాలండి పిల్లలకి. 22 సంవత్సరాలు అంటే డిగ్రీ అయిపోవాలి. అప్పటికి డిగ్రీ అవ్వదు, ఎందుకంటే టిక్టాక్లు యవ్వానం రీల్స్తో తిరిగితే డిగ్రీలు ఎందుకు అవుతాయి? చదువులు అలా ఉంటాయి, సబ్జెక్టులు అలా ఉండిపోతే, ఏ చదువు సంధ్య లేక చివరికి ఏది అర్థం కాక ఆ లోపల కూర్చుని ఆ టీవీలు చూస్తూ ఫోన్లు చూసుకుంటూ టైం పాస్ చేస్తారు. ఇరుగుపొరి ఎల్లమ్మ ఏరయ్య అందరూ వచ్చి అడుగుతుంటారు, ఏది మీ బంగారం, ఏది ఏం చేస్తున్నారని అడిగితే ఏం చేయాలి ఇంట్లో తీవ్రంగా ఆలోచిస్తున్నారు, లోపల కూర్చుంటారు. ఏం చేస్తారు, సబ్జెక్టులు అన్నీ పోయాయి. ఆ 10th ఏదో కరోనా దయవల్ల పాస్ అయిపోయారు. ఇప్పుడు అవ్వదు. ఈ అవ్వకు ఇప్పుడు లోపల కూర్చున్నారు. ఈ లోపల కూర్చుంటే ఇదంతా జాగ్రత్తగా నడిపిస్తుంటారు. ఈ ఏజు 25 వరకు పర్లేదండి, అమ్మ నాన్న పోషిస్తారు. 25 25 సంవత్సరాలు పర్లేదు. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాధ్యత కలిగిన తల్లిదండ్రులు అడగడం మొదలెడతారు, ఒరేయ్ అందరూ ఎదురు చేసుకుంటున్నారా, ఎదురు చేయొచ్చు కదరా, మాకేం రూపాయి ఇవ్వద్దు, కానీ కనీసం నువ్వైనా ఏదోటి చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి రేపు పొద్దున్న నీకంటూ కుటుంబం వస్తే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి కదరా అని అడుగుతారు. అడిగినప్పుడు వీడి దగ్గర సమాధానం, ఆ సౌండ్ తగ్గించండి, ఈ సమాధానాలు ఏమి వాళ్ళు సరిగ్గా చెప్పరు. ఈ సమాధానం చెప్పలేక ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏమంటారంటే, వీడు సెటిల్ అవ్వడు, వీడికి ఏమి టాలెంట్ ఉండదు. ఈ టాలెంట్ లేక ఏమవుద్దంటే ఇరుగు పొరుగు వారు అడుగుతారు, ఏమనంటే అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మీ బకాయికి పెళ్ళి అవదా అని అడుగుతారు. ఏమని చెప్తారు? వాళ్ళు అడిగే దానికి వీళ్ళు సమాధానం చెప్పలేక, వీడు ఏమీ సాధించలేక, ఏ సంబంధం రాక, ఏమత్తే సంబంధాలు, ఏ సంబంధం రాక, ఏమీ చేయలేక, చెప్పలేక, ఈ టైంలో ఏమొద్దంటే ఇక ఏదో ఒక సంబంధం వస్తే చేసేద్దామని చెప్పి చేసేస్తారు. ఆ చేసిన తర్వాత
ఆ చేసుకున్న భర్త అయినా భార్య అయినా అర్థం చేసుకున్న వారైతే సరే సరే, అర్థం చేసుకోకపోతే అప్పుడు స్టార్ట్ అవుద్ది రగడ. ఆ స్టార్ట్ అయినప్పుడు ఈ లైఫ్లో ఇప్పటికీ ఆ పెళ్ళైన కొత్తలో వెంటనే వేరే కాపురాలు పెట్టలేరు గనక, ఏ పని చేయలేరు గనక అలా కలిసి అమ్మా నాన్న మీద ఆధారపడతారు. ఈ ఆధారపడుతున్నప్పుడు ఇలా బండి అలా నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తున్నప్పుడు ఒక గుడ్ న్యూస్ అంటారు. ఏంటా గుడ్ న్యూస్? కంగ్రాచులేషన్స్ చెప్పండి, మీరు తండ్రి కాబోతున్నారంట. లైఫ్ అర్థమవుతుందా? బాల్యము, యవ్వనము, యవ్వనం తర్వాత 25 ఏళ్ళకి పెళ్ళి, లేదు 30 ఏళ్ళకి పెళ్ళి. ఈ 30 ఏళ్ళ జీవితంలో కొడుకుగా ఎలా ఉండాలో తెలియని మనకి ఓ కొడుక్కో కూతురుకో తండ్రి అయిపోతాం. అయిపోయిన తర్వాత తెలుగులో సామెత ఉంది, కూర్చొని తింటే కొండలైనా చెప్పండి కరిగిపోతాయి. అమ్మా నాన్న కాళ్ళు చేతులు ఎంతకాలం ఆడతాయండి? అమ్మా నాన్న కాళ్ళు చేతులు ఎంతకాలం కష్టపడి మనం పోషించగలరు? ఆ విషయం వీడికి వయసు మళ్ళుతుంటుంది, అర్థమవుతుంటుంది వీడికి. ఇప్పుడు వీడిని నమ్ముకొని ఒక భార్య వచ్చింది, ఇప్పుడు ఈ నమ్ముకొని 2 పిల్లలు పుట్టారు, ఈ నమ్ముకొని 2 జీవితాలు ఉన్నాయి, ఒకటి భార్య 2 పిల్లలు. ఈ టైంలో వీడికి బాధ్యతల మీద పడి కళ్ళు తెరుస్తాడు. ఆ కళ్ళు తెరుచుకున్నప్పుడు వీడికి అర్థమవుద్ది, కాస్తంత సంపాదించి పెట్టాలి అని, కాస్తంత ఏదో ఒకటి చెయ్యాలి, కాస్తంత ఏదో ఒకటి దాయాలి అని. ఈ కష్టపడడానికి వెళ్తాడు, చదువు లేదు, చేతుల్లో టాలెంట్ లేదు, ఏమీ లేదు కనుక సరి అయిన ఈ పోషణ చేయలేక ఏ కూలి పనుకో ఏదో ఒకటి చేయడానికి వెళ్తాడు. ఈ వెళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే ఆ రూపాయో పాపాయో తెచ్చి తనకి సీరియస్గా ఇస్తుంటాడు. ఎవరికి? భార్యకి. తనకి ఎప్పుడైతే ఇస్తున్నాడో ఆ ఇస్తుండగా ఈవిడ సీరియస్గా వండేస్తుంటుంది, ఈయన సీరియస్గా తింటుంటాడు, ఈ పిల్లలు ఎదుగుతుంటారు. ఆ తర్వాత కాస్త 35 పైబడేసరికి కాస్త దాపరికం అలవాటు అవుతుంది. ఈ దాపరికం అలవాటు అయినప్పుడు దాస్తాడు. ఏం అర్థమవుద్దంటే రేపు పొద్దున్న ఏదన్నా కష్టం వస్తే మనం చేయి దాస్తే ఎవరు పెట్టరు. ఇవన్నీ లైఫే నేర్పిస్తుందండి, లెసన్స్ ఇవి. ఎవడు చెప్పాల్సిన అవసరం, లైఫ్ నేర్పించే లైఫ్ లెసన్స్ అంటారు వీటిని. మనం చేయి దాసి ఎవరిని అడగలేము. రూపాయో 100 రూపాయలు ఎంతో కొంత 10 రూపాయలైనా మనం దాయడం స్టార్ట్ చేయాలని దాస్తారు. ఆ దాచినప్పుడు అమ్మయ్య భార్యని చూడగలుగుతున్నాను, పిల్లలను చూడగలుగుతున్నాను, కాస్త పెంచగలుగుతున్నాను అని పోగేయడం స్టార్ట్ చేస్తారు. ఈ పోగేసింది లోపల వేసిన తర్వాత ఈ బాడీకి బంపర్ ఆఫర్లు వస్తాయి. ఆ బంపర్ ఆఫర్లు ఏంటంటే షుగర్లో చెప్పండి, బీపీలు చెప్పండి, అలసర్లు, తినదరక్కపోవడం, కళ్ళు కనబడకపోవడం, పిప్పలు బాధ, అరికాలు మంట, మోకాలు సలుపులు, లోపల గ్యాస్ టిక్కులు, ఇవన్నీ వచ్చేస్తే ఆ ఈదులో ఒకటి సైవాల్ డబ్బా అని అరుచుకుంటూ తిరగడం. లైఫ్ అలా అయిపోద్ది. ఇప్పుడు ఈ సంపాదించినంత పట్టుకెళ్ళి ఎక్కడ పెడతామంటే బాగా వినండి, హాస్పిటల్కి పెట్టుబడులు పెడతాం. ఈ సంపాదించినంత హాస్పిటల్ పెట్టుబడి పెడతాం. అప్పుడు మనకు తినాలని ఉంటుంది, తినలేము. మనకి ఏదో ఒకటి తాగాలని ఉంటుంది, తాగలేము. డాక్టర్ గారు చెప్పాడు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది, జాగ్రత్త అని. ఇలాంటి సభలకి వద్దామని ఉంటుంది, రాలేము. ఒకవేళ వచ్చి కూర్చున్నామన్నాడు మనకి సహకరించదు. కాళ్ళు కదలవు, నడుము పనిచేయదు, జీవితం కకలావికలంగా అనిపిస్తుంది, ఏది తినాలనిపించదు, సరిగ్గా నిద్ర పట్టదు, అంతా టెన్షన్గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నానమ్మ ఏమైనా తింటావా, తాతయ్య ఏమైనా తింటావా, ఏం తాతయ్య ఏమైనా కావాలని అడిగితే నాకు ఏమొద్దురా అంట. అలా కాదు, అక్కడ సరదా కొంచెం చేపలు కూర్చుందామంటే నేను రాలేనురా, మీరు వెళ్ళండిరా అంట. చివరికి కొడుకులు సరిగ్గా పట్టించుకోలేక, కోడలు సరిగ్గా పట్టించుకోలేక ఆ చిట్ట చివరి దశకు వచ్చేసేసరికి తాతయ్య నీకేం కావాలి, నాన్నమ్మ ఏం కావాలంటే ఏమొద్దు. సంపాదించిందంతా వీళ్ళ దాచేయడం మొదలెడతారు, సంపాదించిందంతా కోడళ్ళు లాగేయడం మొదలెడతారు, సంపాదించిందంతా కొడుకులు వెనకేయడం మొదలెడతారు. మనవాళ్ళు తీసుకుంటారు, అందరు తీసుకుంటారు, లంకంత ఇల్లులు కడతారు. చివరికి ఆ ఇంట్లో ఈయన ఈవిడే లెక్క లేకుండా పోతారు. ఎవరు నీడను బతుకుతారు? ఇప్పుడు వాళ్ళ నీళ్ళలోనే బిడ్డలు పుట్టి వాళ్ళని లోకు కట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఒక మాట అంటారు, తాతయ్య నీకు ఏం కావాలి తాతయ్య అంటే మన వాళ్ళకి చెప్తారు, నాకు ఏం వద్దు కానీ నాకు త్వరగా చచ్చిపోవాలని ఉందరా అంటారు. తాతమ్మ నీకు ఏం కావాలని అడిగితే నాకు ఏం వద్దు కానీ
ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుంటారా. దేవుడు దెబ్బకి ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పనా? వయసు మళ్ళీ మంచం బట్టి అవయవాలు అరిగిపోయినప్పుడు పదే పదే నీకు గుర్తొచ్చే మాట దేవుడు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఇప్పుడు ఎవడికి చెప్పినా దేవుడు అంటే ఎక్కదండి. ఇప్పుడు ఎవడికి దేవుని వాక్యాలన్నా ఎక్కవండి. మొబైల్ బట్టి తిరుగుతుంటారు, ఆ సొందుల్లో తిరుగుతుంటారు, అక్కడ తిరుగుతుంటారు, ఇక్కడ ఇంత వాక్యం వినబడుతుంటే ఎక్కదు. కానీ ఒక రోజు ఒక దశ వస్తుంది, ఆ దశ నీకు దేవుడు దేవుడు అని జ్ఞాపకం చేస్తుంది. నీ బాల్యం నీకు నచ్చినట్టు బతుకుతావు, నీ యవ్వనం నువ్వు రెక్కలెస్గా బతుకుతావు, నీ నడి వయసు దాచుకుంటూ బతుకుతావు, నీ వృద్ధాప్యం బాల్యం దేవుడు నీకు ఎక్కలేదు, యవన జీవితం దేవుడు అంటే నీకు అర్థం కాలేదు, నడి వయసులో సంపాదన సంసారం అని తిరిగో, ఇప్పుడు వయసు అంతా రగ్గొట్టావు. ఇప్పుడు నేను దేవుడు తీసుకుపోవాలంటే దేవుడు ఏమంటాడు చెప్పనా? ఎవరు నువ్వు అన్నాడు. 60 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చి ఇంత పెట్టుబడి పెట్టి ఈ ఆకాశానికి భూమికి మధ్య నీ జీవితాన్ని అనుసంధానం చేస్తే నువ్వు ఎవరి కోసం బతుకావు అని అడుగుతాడు. కొడుగ్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలో నీకు తెలియలేదు, కూతురుగా ఉన్నప్పుడు నీకు ఎలా ఉండాలో తెలియలేదు, భర్తగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలియలేదు, భారీగా నువ్వు ఎలా పోషించాలో నీకు నడి వయసు దాటిపోయింది, యవ్వనం దాటిపోయింది, అన్నీ పోయాయి. నీ బుర్రకి ఏదన్నా ఎక్కిందా? ఏ వయసులో కలిగే ఆ కోరికలను, ఏ వయసుకు వచ్చే ఆశలను, ఏ వయసుకు వచ్చే ఆ బాధ్యతలను ఇవే జీవితం అనుకుని మనసులో పెట్టుకుని బతికావే తప్ప నా కోసం ఎప్పుడన్నా నీకు ఆతృత ఉందా? అరే అక్కడ సభ జరుగుతుంది, పోయి 4 మాటలు దేవుని కోసం నేర్చుకొని మనం సర్దుకోవలసినవి మార్చుకోవలసినవి ఏమన్నా ఉన్నాయని ఏ రోజైనా నీ ఇంకిత జ్ఞానం పనిచేసిందా అని అడుగుతాడు ఆయన. నీ లేత వయసు వ్యర్థముగా ఖర్చు పెట్టావు, నీ నడి వయసు సంపాదన సంసారం అని పరిగెట్టావు, వృద్ధాప్యానికి వచ్చి పడ్డావు. నీ లేత వయసులో చెప్తే నీకు అసలు బుర్రకెక్కిందా? నీకు మనోవేకలాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు లవ్ చేయట్లేదు, ఏళ్ళు చూడట్లేదు, అది లేదు, ఈ వస్తువు లేదు, ఈ మొబైల్ లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికే బెంగలెట్టుకున్నావే తప్ప ఈ మనోవేకలం కాదు. మహోన్నతుడు ఎవరున్నారు నా కొరకని ఏ రోజన్నా నీ యంగ్ ఏజ్లో, టీనేజ్లో నీకేమన్నా దేవుడంటే అర్థమయ్యిందా? దేవుడంటే నవ్వు, దేవుని మాటలంటే లోకువా? ఇలాంటి సభల్లో కనీసం చేతుల్లో బైబుల్ లేకుండా ఒక రెక్కలెస్ యాటిట్యూడ్ నీకు నేను చెబుతున్నాను. నీ ఏజ్ అంటే ఏమనుకుంటున్నావు? లైఫ్ అంటే తిరుగుళ్ళు అనుకుంటున్నావా? లైఫ్ అంటే టిక్టాక్లు అనుకుంటున్నావు? లైఫ్ అంటే రీల్స్ అనుకుంటున్నావు? లైఫ్ అంటే ఈ కలర్ఫుల్ లైక్లు కామెంట్లు ఇవనుకుంటున్నావా? ఉంటాయనుకుంటున్నావా? సోషల్ మీడియా ఫేమ్ నేమ్ ఇలాంటి చెత్త వైఖరి అంతా ఉంటుంది అనుకుంటున్నా? నీ నునుపు ఉన్నంత కాలమే ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ డ్యాన్స్లు వేసినంత కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ట్రెండ్ మారినా, వయసు మారినా, నునుపు తగ్గినా, నీ ఆకారంలో షేపులు మారినా నీ ముఖం చూసే వాళ్ళు కూడా ఉండరు, గుర్తుపెట్టుకో. హీరోయిన్లు ఏదైనా పక్కకు దోహేస్తున్నారు 10 ఏళ్ళ తర్వాత. నువ్వు హీరోయిన్వా హీరోవా అని అడుగుతున్నాను నేను. హీరోకి జుట్టు లేకపోతేనే తీసుకోరు సినిమాల్లోకి. వాళ్ళు మెయింటైన్ చేయవలసిన మెయింటైన్ చేయకపోతే మాకు అవసరం లేదు, పెట్టుబడులు వేస్ట్ అంటారు. అడుగుతున్నాను, వాళ్ళకే ₹1,00,00,000 ఉంటే వాళ్ళ అందంలో ఏమన్నా మార్పులు వస్తే వాళ్ళనే పక్కకు దోసేస్తారు. ఏ సోషల్ మీడియా టిక్టాక్ల కోసం బతుకుతున్నాను అడుగుతున్నాను. లేత వయసు అది చాలా విలువైన జీవితం. అది లేత వయసు, అది విలువైన వయసు. అది ఆ వయసులో చదువుకునే టైము. చదువుకో. నేను చదువుకోను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, లవ్ అంటాను, చూడు తెలుస్తుంది లవ్ అంటే. లవ్ అంటే నీ నుంచి దమ్మిడి ఆశించకుండా నిన్ను 25 ఏళ్ళు పెంచారు చూడు, లవ్ అంటే అర్థమవుతుంది. లవ్ అంటే ఉదయాన్నే ₹10 మెసేజ్ పెట్టి టీ తాగావా, టిఫిన్ చేసావని ఆ గొట్టంగాడి గాలి ఏదో గాలి మాటలు మాట్లాడి ఇది లవ్వా? బ్యాలెన్స్ చేయించోళ్ళు లేడాడు ఖాతాలను, గుర్తెట్టుకో. లవ్వా అని అడుగుతున్నాను. దేనికి లవ్ అని అడుగుతున్నాను. లవ్ అంటే పార్కుల్లో ఒంటరిగా కూర్చోడమా? లవ్ అంటే ఎవరి కనబడిన దొంగసాటున గీరుకుంటూ తిరగడమా? లవ్ అంటే లేత వయసు, అది విలువైన వయసు, విలువైన వయసు, చదువుకునే వయసు. ఆ వయసు 20 ఏళ్ళు దాటిందో నీ జూనియర్సే నీకు సీనియర్స్ అవుతారు. నువ్వు చదువుకోవాలనుకున్న నీకు సిగ్గైపోద్దేమనుకుంటున్నావు.
డిగ్రీ అవ్వదు, ఇంటర్ అవ్వదు, డిగ్రీ అవ్వదు, ఒక ఐటీఐ కూడా తినంగా చేయలేవు, ఒక టాలెంట్ ఉండదు, నీకు ఏ నాలెడ్జ్ ఉండదు, మీ అమ్మ నాన్న మీద ఆధారపడి బతుకుతావు. చివరికాలం ఎంతకాలం ఉంటారు చెప్పిన అడుగుతున్నాను నేను. ఏమైపోతావు? లేత వయసు అది చూస్తుండగా అయిపోద్ది. చూస్తుండగా అనుభవంతో రాస్తున్నాడు, చూస్తుండగా అయిపోద్ది అంటే అవును, ఇలా చూస్తుండగా అలా అయిపోద్ది అంతే. అది అప్పుడప్పుడు మీరు చూసి ఫోటోలు చూసుకున్నప్పుడు చూసుకోండి ఈసారి. టీనేజ్లో ఫోటోలు ఇప్పటికీ ఎంత గ్యాప్, జస్ట్ 10 ఏళ్ళు దాటిందంటే టీనేజ్ అయిపోద్ది అంతే. ప్రసంగి అనుభవంతో అంటున్నాడు. ఈ మాటలు ఎక్కడే కాదు, ఇంకా ముందు అధ్యాయంలో కోట్ చేస్తున్నాడు. ఏమని కోట్ చేస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి ఆకాశము కింద ప్రతి దానికి సమయం కలదు అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోతే మళ్ళీ ఆ టైం చెప్పండి రాదు. ఏముంది ఆ టైం అంటే కిందికి చెప్తున్నాడు 3వ వచనం నుండి. చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటకు, రాళ్లను పారవేయటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, ఎతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానం పడడానికి ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయం ఉన్నప్పుడు ఈ సమయం ఉండదు. చెప్పండి, ఈ సమయం ఉన్నప్పుడు ఆ సమయం ఉండదు. నిజమేనంటే నిజమే. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మనం అందరం బాల్య దశ నుంచి వచ్చిన వాళ్ళం కదండి. కుర్రోళ్ళు నడుతున్నారు, మీరు చెప్పండి. అందరం బాల్య దశ నుంచి వచ్చిన వాళ్ళమే. చిన్నప్పుడు మనకి ఏ ఆటలు అంటే బాగా ఇష్టం అండి? గోళీలు. ఆ గోళీలు ఆటలు అంటే ఎంత ఇష్టం మనకి. నచ్చినట్టు ఆడుకునేవాళ్ళం. ఇన్ని గోళీలు జేబులు వేసుకుని ఇలా ఊపుతూ తిరిగేవాళ్ళం. గోళీలు నా దగ్గర ఉన్నాయిరా అని అన్ని గోళీలు, ఐదులో తిరిగేవాళ్ళం, ఈదులో తిరిగే గోళీలాట ఎంత ఇష్టమో. చివరికి ఆ గోళీలు కూడా జేబులో వేసుకుని ఎదురయ్యేవాళ్ళం రాత్రి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడు గోళీలు కానీ రాత్రి పడిపోతాయేమో ఆ జేబీ కాడ లబ్బరెట్టేవాడు లోపల. ఎందుకురా గోళీలు అంటే ఆ రోజుల్లో, ఆ వయసులో, ఆ సమయంలో గోళీలే చెప్పండి పెద్ద ఆస్తి. అవే ఆస్తి. ఆస్తి మాదిరి చూసేవాళ్ళం. డ్రింక్ మొదలు దాచుకునేవాళ్ళు, గోళీలు దాచుకునేవాళ్ళు, ఎంత దాచుకునేవాళ్ళం. ఇప్పుడు అదే మనుషుడు ఇప్పుడు పెద్ద అయిపోయా. నేను ఎంప్లాయ్ అయిపోయాను, చాలామంది నా స్నేహితులు ఎంప్లాయీస్ అయిపోయారు. వీళ్ళందరూ అప్పుడు గోళీలు ఆడుకుని ఎంత దాచుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి బర్త్డే కార్యక్రమం కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఈసారి ఫంక్షన్ జరిగినప్పుడు నేను వెళ్ళి, ఒరే నీకు గోళీలు అంటే బాగా ఇష్టం కదా అని ఇన్ని గోళీలు కొనిచ్చాను అనుకోండి, ఏమంటాడు చెప్పండి? పైనుంచి కింద నుంచి ఒక లుక్ ఇస్తాడు, నాకు ఏం చేసుకుని రీ అని. ఊరే ఆ గోళీల కొరకే కదా తెగ ఆస్తిలా తిరిగేవాడు. బట్టే ఒకప్పుడు అది అయిపోయింది. మరి అదే మనిషిగా ఆ జేమ్సేగా అప్పుడున్నది. అప్పుడు ఆ జేమ్స్ ఇప్పుడు ఇంత అయ్యాడు. ఇప్పుడు ఇంత అయిన జేమ్స్ అప్పుడు అవే కావాలన్నాడు. మరి ఆ జేమ్స్ అప్పుడు అవి ఇష్టపడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇష్టపడ్డంటే ఆ సమయం వేరు. చెప్పండి, ఈ సమయం వేరు. అంటే అప్పుడున్న ఇష్టాలు ఇప్పుడుండవు. అంటే ఇప్పుడున్న ఇష్టాలు అప్పుడుండవు. చెప్పండి, అప్పుడున్న ఇష్టాలు ఇప్పుడుండవు. ఈ దశల వారీ మారుతున్న ఇష్టాల కొరకు ఇది లేకపోతే నా బతుకు లేదని అనుకుంటే నీకు అంత అమాయకుడు ఇంకెవడు లేడు. టీనేజ్లో ఉన్నప్పుడు నా లైఫ్ ఇంతకే నువ్వు దేవిష్యులు అన్న అనుకుంటే అది ఉన్నంతకాలమే ఆ టీనేజ్ అయిపోయిందో. వచ్చి దీని కొరక నా సమయం అంతా వేస్ట్ చేశానని అప్పుడు నువ్వు బాధపడతావు. అప్పుడున్న ఇష్టాలు నీ వయసు మళ్ళాక నీకు ఉండవు. గుర్తుపెట్టుకో. ఆడపిల్లలు ఉన్నారు, చిన్నప్పుడు చిన్న చిన్న గిన్నెలు తాడతారు, బొరుగులు. ఆ చిన్న చిన్న గిన్నెలు తాడతారు. చిన్న స్టవ్, చిన్న సిలిండర్, మళ్ళీ గ్యాస్ సిలిండర్ చిన్నదే, చిన్న మూతలు, చిన్న చిన్న గిన్నెలు, అందులో రైసులు, మళ్ళీ కోడిగుడ్లు కూర, రకరకాలన్నీ ఉంటాయని అడుగుతున్నాను. ఇంత మెయింటైన్ చేస్తారు. ఆ బొరుగులే దగ్గరెట్టుకుని తలగడెట్టు పడుకుంటారు. మీరు ఎదిగిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత చిన్న చిన్న బొరుగులే సారిచ్చారనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? చిన్న స్టవ్, చిన్న గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇదేనమ్మ నీకు సారీ అంటే ఏమంటారు? పైన కింద నుంచి చూస్తారు. మరి అప్పుడు అవేగా అవి పట్టుకునే 24 hours ఆడుకునేదానుగా అంటే అది అయిపోయింది.
ఆ వయసు అయిపోయింది, ఆ ఇష్టాలు అయిపోయాయి, ఆ కాలం అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. ఆ సమయం వేరు, చెప్పండి, ఈ సమయం వేరు. సొలొమోన్ ఏమంటున్నారంటే, ఎక్కువగా ఆతృత పడిపోయి ఈ దశల వారి జీవితంలో మనకు కలుగుతున్న ఈ మార్పులలో, ఇష్టాలలో ఇదే జీవితం అనుకుని జీవితాన్ని వ్యర్థము చేయకండి. ఇదే జీవితం అనుకుని జీవితాన్ని వ్యర్థము చేయకండి. జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఆశలే జీవితం అనుకుని, అడియాసలు అయిపోయిన తర్వాత జీవితమే వ్యర్థం అనుకుని, నచ్చినప్పుడు తిరుగుతున్నప్పుడు అదే జీవితం అనుకుని, తిరగడానికి అవకాశం లేనప్పుడు నా జీవితం ఎలా అయిపోయింది అంటే అనుకుని సూసైడ్ ప్రయత్నాలు చేసే పనులు చేయకండి. అసలు ఇది జీవితం అని మీరు అనుకోకండి. దీని కొరకు మనోవేకలము చెప్పండి చెందకండి. జీవితం వేరు. సొలొమోను అన్నీ చూసి రాస్తున్నాడు. ఆ రాస్తూ ఇలా అంటున్నాడు, ప్రతి దానికి సమయం కలదు. సొలొమోను గారు ఇంత అనుభవంతో ఎలా రాస్తున్నారు సార్ అంటే, ఆ ముందు అధ్యాయంతో అంటున్నాడు చూడండి. ముందు అధ్యాయంలో మొదటి అధ్యాయం 2వ వచనం, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏంటట? వ్యర్థము. ఒక్కసారి అంటే సరిపోతుంది, ఎన్నిసార్లు అంటున్నాడండి? వ్యర్థము 1, వ్యర్థము 2, నెక్స్ట్ ప్రసంగి చెబుచున్నాడు వ్యర్థము 3, చెప్పండి, వ్యర్థము 4. అడుగుతాను, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడే కాదు, అడుగడుగున అధ్యాయాలు, అడుగడుగున వచనాలు, అడుగడుగున ప్రతి సందర్భంలో వ్యర్థము, సూర్యుని కింద సమస్తము వ్యర్థము. ఇన్నిసార్లు వ్యర్థం అని ఎందుకు అంటున్నాడు? జీవితంలో గాయాలు తగిలేసి అంటున్నాడు, జీవితంలో దెబ్బలు తినేసి అంటున్నాడు. సూర్యుని కింద నవ్వులాట జీవితం కాదని తెలుసుకున్నాను, వ్యర్థము అన్నాడు. జీవితంలో పరుగులాట జీవితం కాదని తెలుసుకున్నాను, పరుగుల జీవితం కాదు, వ్యర్థము. వ్యసనాల జీవితం కాదు, తాగుళ్ళ జీవితం కాదు, కోరికల జీవితం కాదు, సహవాసాల జీవితం కాదు. జీవితం అంటే ఇదిగో ఒక అర్థం నేను తెలుసుకున్నానని బాధపడుతున్నాడు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, సొలొమోనుకి ఇవన్నీ జీవితం మీద దెబ్బలు తగిలాయంటే తగిలాయి గనకే అనిన మాటే అంటున్నాడు, చెప్పిన మాటే చెబుతున్నాడు అండి. చెప్పిన మాట చెప్పి ఎవరు చెప్తారండి అన్నిసార్లు? 2 రకాలు చెప్తారు. రోడ్ల మీద మెదడు జరిగిపోయి తిరుగుతారు పిచ్చోళ్ళు, వాళ్ళు చెబుతారు. ఇంకా తమిళనాడులో తిరుగుతుందంటాడు ఆవిడ ఎవరో, తిరుగుతుంటే ఆవిడ టోపీ మాత అంటే, ఆవిడ పేరు టోపీ మాత, టోపీ పెట్టుకుంటుంది. ఆ టోపీ మాత తిరిగేసి ఆవిడ ఎంత అశుద్ధంగా ఉందో. ఆ టోపీ మాత అలా తిరుగుతుంటే ఆవిడ తాగేసిన పొలుగడుకోదు, తాగేసిన టీ గ్లాస్ అలా పాడేస్తే ఆ టీ గ్లాసు టోపీ మాత భక్తులు అందరూ తాగేస్తున్నారు. ఆవిడ దగ్గర వాసన, మురుకు, ఇదంతా ఏంటంటే మాత టోపీ మాత అంటే ఆవిడ టోపీ మాత ఎలా అయిందంటే దానికి ఒక చరిత్ర ఉంది. విచిత్రం ఏంటి చెప్పిన, అసలు టోపీ మాతకు ముందు ఇంకొక మాత ఉండేదట. ఆ మాత పేరు ఏంటంటే, ఆ మాత పేరు మరియమ్మ అంట. సిగ్గుగూడనే మరియమ్మాతే మళ్ళీ పుట్టిందంట టోపీ మాతగా. ఏంటి ఇప్పుడు చరిత్ర అని చదివితే వదిలేయండి. ఆవిడ చెప్పిన మాట చెప్తుంది, మౌనంగా తిరుగుతుంది. పిచ్చోళ్ళు చెప్పిన మాట చెబుతారు, అనిన మాట. ఎందుకంటే వాళ్ళ జీవితంలో దెబ్బ తినేసినప్పుడు వాళ్ళకి చివరిగా ఏదైతే గాయమైన సందర్భం ఉంటుందో ఆ సందర్భాన్ని చెప్పిందే చెప్తారు. రెండోది ఎవరు చెప్తారు చెప్పనా? వయసు అయిపోయిన వాళ్ళు చెప్తారు. మీరింటికి వెళ్ళి చూడండి, వృద్ధులతో కొంచెంసేపు కూర్చోండి, రోజు కూర్చోండి, చెప్పిన క్యాసెట్టే చెప్తారు, రోజు అదే చెప్తారు. పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను చెప్పండి, మనవలకి ఎంత ఇచ్చాను చెప్పండి, మనవరాలకి ఎంత ఇచ్చాను, వాళ్ళకి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, ఈ ఇల్లు ఇచ్చాను, చిన్నోడికి ఆ రూమ్ ఇచ్చాను, పెద్దోడికి పై రూమ్ ఇచ్చాను, ఆడికి ఎకరం ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అంటే చివరికి నీకు ఏమి ఇచ్చారంటే చెప్పిచ్చారు. నీకేమి ఇచ్చారు? మొత్తం లాక్కుని నేను బయటెట్టారు. నీకేం చేశారు? ఆ మెదడు చెదిరిపోయి, అందుకే చెప్తుంది, అంతా తీసేసుకుని నాకేమి ఇచ్చారు? చెప్పిచ్చారు. ఆ మెదిగిలి అడ్డంగా ఏడుతున్నారు, మాట్లాడుకుంటారు. ఈ కొడుకులు కోడళ్ళందరూ కలిసి ఏమని, మీ అమ్మ ఉంటే ఇల్లు శుభ్రంగా ఉండట్లేదు, మీ నాన్న ఉంటే ఇల్లు శుభ్రంగా ఉండట్లేదు, చాకరీ చేయలేకపోతున్నాం. ఈ మాటలు ఆ పెద్దోళ్ళకి వినబడుతుంటాయి, బాధపడతారు. ఆ బాధపడితే ఏమంటారు చెప్పిన, బాధపడి కనబడిన వాళ్ళందరికీ చెప్తారు, ఎన్ని చేశానండి వీడికి,
ఇది ఏడుస్తున్నప్పుడు ఇక్కడ ఎత్తుకుని పెంచానండి నేను. నా బిడ్డ ఏడుస్తున్నప్పుడు గుండెల మీద పెట్టుకుని పెంచానండి నేను. నా బిడ్డలు నేను ఎంత బాగా, మేము నీళ్ళు తాగి వీళ్ళకి అన్నాలు పెట్టామండి, మేము పస్తులు ఉంటూ వీళ్ళకి మంచి మంచి కూరలు ఉన్నామండి. ఈరోజు నా వయసు అయిపోయి నాకు ఇప్పుడు మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నారని ఎన్నిసార్లు చెప్తారండి. ఎందుకు అలా చెప్తారంటే జీవితంలో గాయాలైపోయిన వాళ్ళు చెప్తారు, చెప్పిందే చెప్తారు, గాయాలైపోయిన వారు చెప్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, సొలొమోను చెప్పిందే చెబుతున్నాడంటే పిచ్చోడు కాదు, మరెవరు? గాయాలు తగిలిన వాడు, వయసు అయిపోయినవాడు. ఆ గాయాలు తగిలినోడు చెప్తున్నాడు. ఏం గాయాలు తగిలాయి? జీవితంలో చాలా దెబ్బలు తగిలాయి, సంపదలో దెబ్బలు తగిలాయి, సహవాసాల్లో దెబ్బలు తగిలాయి, గాయాలు తగిలాయి. ఈ గాయాల వెనకాల నుంచి రాస్తూ కొన్ని పదాలు రాస్తున్నాడు. వ్యర్థము వ్యర్థము, చెప్పండి, సమస్తం. జీవితంలో అర్థవంతమైనది ఏమీ లేదు, సమస్తము వ్యర్థమని రాస్తూ బాధపడుతున్నాడు. ఆ బాధపడుతున్నోడికి ఇన్ని బాధలు ఉన్నాయంటే, అవును, మనుషులందరి వలన ఆయన దెబ్బతినేశాడు కనుకే ఈ సంపద, సిరి సంపదలన్నీ చూసి బాధపడుతూ, నా వలే జీవితాన్ని ఎవ్వరూ పాడు చేసుకోకండి, లేత వయసు విలువైనది, నడిప్రాయము విలువైనది. ఈ విలువైన సమయంలో మనోవ్యాకులం చెంది మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. ఆ వయసు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. విలువైన జీవితాన్ని జాగ్రత్తగా గడపండి. నేను గడపలేకపోయాను, నా జీవితంలో నేను చూడలేకపోయాను, గాయాలు తగిలి చెబుతున్నాను అంటున్నాడు ఆయన. చెబుతున్న మాటలే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఏం తగిలేచారంటే చాలా చరిత్ర ఉంది ఆయన గురించి చెప్పడానికి. టూకీగా రెండు మాటలు చూస్తారుగా ముగించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన చరిత్రలో ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి రండి. మొదటి రాజుల గ్రంథం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. ఓకే, ఏం రాస్తున్నాడండి? ఆ రాస్తున్న సందర్భం చూడండి. సొలొమోను జీవితం రంగరంగ వైభవంగా నడుస్తుందంట. ఆ నడుస్తున్న ఆ సందర్భాలు రాస్తున్నాడు. రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారం 332 మణుగుల ఎత్తు, ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరాబీ రాజుల యొద్ద నుండి, దేశ అధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. అంటే ఆ రోజుల్లో సొలొమోను గారి దగ్గర ఉన్నంత బంగారం చెప్పండి ఇంకెవ్వరి దగ్గర లేదు. ఆయన బంగారం చాలా ఎక్కడి నుంచి వస్తుంది? అరబ్ ఏరియా నుంచి వస్తుందంట. అరేబియా అరబ్ అంటే ఆ ఏరియా బంగారం అక్కడి నుంచి వస్తుందని ఇంత పర్టికులర్గా ఎందుకు రాస్తున్నాడంటే, ప్రపంచంలో అప్పుడైనా ఇప్పుడైనా నెంబర్ 1 గోల్డ్ ఏంటి చెప్పండి? అరబ్ బంగారమే. వాళ్ళు ఎవరంటే చిన్న చరిత్ర, బైబిల్ చరిత్రే. వాళ్ళు ఎవరంటే అబ్రహాం గారు ఉండేవారుగా. అబ్రహాం గారి వైఫ్ ఎవరు? శారమ్మ. అనాఫిసల్ ఎవరు? ఆగరు గారిని తీసుకొచ్చిన ఫ్యామిలీ కూడా వాళ్ళంత పెద్ద స్టోరీ. ఆ తర్వాత శారమ్మకు పుట్టిన ఇస్సాకుని ఆగరకు పుట్టినోడు ఏడిపించడం మొదలెట్టాడు. అతగాడి పేరేంటి చెప్పండి? ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్ ఎప్పుడైతే ఏడిపిస్తున్నాడో, శారమ్మ అబ్రహాము కలిసి తరిమేశారు ఎవరిని? ఆగరు కొడుకుని. ఈ తరిమేసినప్పుడు సరిగ్గా ఎటువైపుకు పరిగెట్టారంటే అరేబియా ఎడారులోకి పరిగెట్టారు. ఎటేపుకి? అరేబియా ఎడారులు. ఈ అరేబియా ఎడారులకు ఎప్పుడైతే పరిగెట్టారో ఈ ఎడారుల్లోనే బ్రతుకు నేర్చారు. ఈ ఇస్మాయిల్ అన్న కుర్రోడు ఎదిగిన తర్వాత సరిగ్గా కుర్రోడికి 24 మంది సంతాన ఉత్పత్తి అబ్రాహాము ద్వారా స్టార్ట్ అయింది వాళ్ళకి. ఎప్పుడైతే 12 మంది కొడుకులు, ఆ తర్వాత 12 మంది అబ్రహాము మూలాలు, ఈ 12 ఎంతమంది?
24 మంది. ఈ 24 మంది ఏమయ్యారంటే 24 రాజులు అయ్యారు. ఈ 24 రాజులు 24 దేశాలు అయ్యాయి. ఈ 24 దేశాలు అయితే 24 దేశాలకి రాజులైపోతే ఈ రాజులందరినీ అరబ్బు రాజులు అంటారు. ఈ అరబ్బు రాజులే మన వాళ్ళు వెళ్తుంటారు ఇటు సైడ్ నుంచి, కువైట్, మస్కట్, దుబాయ్, అబుదాబి ఉన్నాయిగా, ఆ ఊర్లనే అరబ్బు దేశాలు అంటారు. ఈ అరబ్బు దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని గల్ఫ్ దేశాలు అంటారు. ఇప్పటికీ మీరు చూడండి, మన ఇండియాకు వచ్చినప్పుడు ఎక్కడ బంగారం తెచ్చుకుంటారండి వీళ్ళు? ఎందుకు? ఆ బంగారానికి గిరాకీ ఎక్కువ. ఆ రోజులైనా ఈ రోజైనా నెంబర్ 1 గోల్డ్ ఏంటి చెప్పండి? అరబ్ గోల్డ్. అందుకే ఎక్కడి నుంచి బంగారం వస్తుందని రాస్తున్నాడు? అరబ్బు రాజుల నుంచి బంగారం ఏటేటా చాలా వస్తుంది. ఆయనకి పంపిస్తున్నారంటే నెంబర్ 1 గోల్డ్ ఆయన దగ్గరకు వస్తుంది. కిందికి రాస్తున్నాడు, రాజు అయిన సొలొమోను సుత్తుతో కొట్టిన బంగారంతో అలుగులు గల ఎత్తు 200 డాళ్లను చేయించెను. డాలు ఒక్కొక్కటికి మరియు సుత్తుతో కొట్టిన బంగారము అతడు 300 కేడములు చేయించెను. కేడముకు ఒక్కొక్కటి 300 బంగారు తులముల ఎత్తుల బంగారమును. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందు ఉంచెను. ఆగుదాం. ఏం చేస్తున్నాడు బంగారంతో? మనకు బంగారం ఇస్తే ఏం చేపిస్తామండి? ఏదో ఒక ఆభరణాలు చేపిస్తాం. ఆయన ఏం చేపిస్తున్నాడు? ఏం చేపిస్తున్నాడట? సిమెంట్ మోసి గమేళాలు ఉంటాయి తెలుసుగా, అలాంటి మాది రౌండ్ సర్కిల్. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎదుటోడు బాణాల మీదకి రాకుండా అడ్డెట్టుకోవడానికి ఏం చేపిస్తున్నాడట? డాల్. ఏంటి? డాల్నే ఏటుతో చేపిస్తున్నారట. సొలొమోను గారికి ఏమంటే లెక్కలేదంట. ఎందుకంట? ఆయన లలిత జ్యువెలరీ గుండాయిన కన్నా ఎక్కువ ఉంది ఆయన దగ్గర బంగారం. గుర్తెట్టుకో. అక్కడ రాస్తున్న బంగారం చూడండి, కొన్ని పదాలు వాడారు. నాకు మొన్నటి వరకు తెలియదండి అది. నాకు మొన్న ఒక బ్రదర్ చెప్తే నాకు స్ట్రైక్ అయింది వచనం. అక్కడ ఒక బంగారం రాస్తున్నాడు, పైన అరబ్బు బంగారం అన్నాడు, కింద సుత్తుతో కొట్టిన బంగారం అన్నాడు. 2 సార్లు అన్నాడు, చాలా అధ్యాయులు అన్నాడు. సుత్తుతో కొట్టిన బంగారం ఏంటి? సుత్తుతో కొట్టిన బంగారం అంటే బిస్కెట్ బంగారం వేరు, శాత చేసే బంగారం వేరు. నాకు మొన్నే తెలుసు, మీకు ఎప్పుడూ తెలుసేమో, నాకు తెలియదు నిజంగా. మరి బంగారం బిస్కెట్లు అవి ఆభరణాలు చేయించుకోవడానికి పనిచేయవట. మరి ఆ బిస్కెట్లు దేనికంటే వచ్చిన డబ్బులు దాని మీద పెట్టుబడి పెట్టి ఆ బిస్కెట్లను జాగ్రత్తగా దాచుకొని రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మేసి కావలసినప్పుడు మళ్ళీ ఇంకో 2 బిస్కెట్లు కొనుక్కొని అవి పెట్టుకుని అవి తినడానికి పనిచేయవంట. అవి ఆభరణాలు చేయడానికి పనిచేయవట. ఆ బిస్కెట్లు దేనికట? గిరాకీ వచ్చినప్పుడు అటు ఇటు లావాదేవీలకి వాడడానికి తప్ప. ఇప్పుడు నాకు బంగారం బిస్కెట్, గోల్డ్ బిస్కెట్ దొరికిందని అది పట్టుకెళ్ళి నాకు నకిలీ చేయండి అంటే చేయరంట. అది అవ్వదంట. అది చేతకు పనిచేయదట. మరి ఏ బంగారం పనిచేస్తుంది? సుత్తుతో కొట్టే బంగారం ఉంటుంది, సాగదీసే బంగారం ఉంటుంది. అంటే మనం వాడే బంగారాలు ఏవైతున్నావో, ఇది నా మ్యారేజ్ రింగు, ఈ బంగారం ఏదైతుందో ఈ వాడే బంగారాన్ని సాగే బంగారం అంటారు. అంటే ఎప్పటికీ ఎక్కువ గిరాకీ ఉండే బంగారం ఏంటంటే చెప్పండి? సాగే బంగారం. ఎంత సాగుతుంది సార్ అంటే, ఇంత పిసర బంగారం అన్నట కిలోమీటర్ సాగదీయచ్చట. ఇంకా కొంచెం సైజు ఉంటే సుమారు 5 కిలోమీటర్లు అంత సాగుతుందట. అలా ఎలా సాగుద్దంటే, అప్పుడప్పుడు మీరు చూసారు లేదో, ఇన్ని లక్షల రూపాయలు ఈ చీరకి ఎందుకు సార్ అంటే, ఆ చీరలో ఏమున్నాయంట? బంగారం దారాలు ఉన్నాయంట. ఏంటి బంగారం దారాల్లా కూడా అవుద్దంటే చెప్పండి, అవుతుంది. బంగారం దారాలే కాదు, దాన్ని ఎలాగైనా అందుకే అన్ని మెటీరియల్లో దీనికి ఎందుకంత గిరాకీ అంటే, కంచు దీనికిలాగా ఉంటుంది, కానీ దానికి దీనికి తేడా ఏంటంటే ఇది సాగుద్ది, అనుకున్నట్టు సాగుద్ది, మన్నుకి ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ జడ పదార్థాలు లేదు, ఈ ముడి పదార్థాల్లో ఈ పదార్థానికి రేట్ ఎక్కువ. ఇలాంటి బంగారాన్ని తెచ్చి సుత్తుతో కొట్టించి ఏం చేయించాడట? డాళ్ళు చేయించాడట. కిందికి చెప్తున్నాడు 18వ వచనంలో, మరియు రాజు దంతము చేత పెద్ద పెద్ద సింహాసనాలు చేయించాడు. దంతాలంటే ఈ మధ్య ఒక యాడ్ వస్తుంది,
టపాలు మన గ్లాస్ పగలగొట్టేసి వార్తలు చూస్తుంటే, టపాలు మన గ్లాస్ పగలగొట్టి ఇలా వచ్చేసి ఇలా మైక్ కట్టుకుని మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటున్నారు. పళ్ళుకు పాసు ఉంది. టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, కారం ఉందా, కరివేపాకు ఉంది, ఇవన్నీ వీళ్ళకి ఎందుకండి? నేను అడుగుతున్నా. అదేంటంటే ఇక్కడ చెబుతున్న దంతాలు చెప్పండి, మన పాసిపళ్ళు కాదు ఇక్కడ చెబుతున్నది. ఇక్కడ చెబుతున్న దంతాలు ఏంటంటే ఏనుగు దంత. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. సొలొమోను లైఫ్ చాలా రిచ్ లైఫ్ అండి. లేత వయస్సు నడిప్రాయము త్వరగా గతించిపోని, జాగ్రత్త జాగ్రత్త, వ్యర్థమైపోద్ది కాదు. మనం ఎందుకు ఆయన చెబుతున్నాడంటే, ఇదిగో ఇంత తొలతూగి జీవితంలో దెబ్బలు తిని రాస్తున్నాడు, అన్ని గాయాలు అయిపోయి రాస్తున్నాడు. ఆ రాస్తున్న మాటే ఆయన సింహాసనాల దంతాల చేత చేయించాడు. దంతాలంటే మాటలా, సరదాగా ఒక దంతం తండి తీసుకెళ్ళిపోతారు ఎక్కడికి? ఏనుగు దంతాలు కానీ, పులుగోర్లు కానీ, అడవి మృగాల యొక్క దంతాలు ఏ రోజైనా అవి చాలా గిరాకీ, ప్రమాదం కూడా. ఆ రోజుల్లోనే కాదు, నిన్న మొన్నటి వరకు మీరు చూడండి, 3 రాష్ట్రాలని గడగడలాడించాడు. నల్లమల్ల అడవుల వరకు, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మన నల్లమల్ల, కర్నూలు, సింహాచలం అడవుల వరకు దడదల్లాడించేసాడు. వాడి పేరు ఏనుగు దంతాల స్మగ్లర్ మీసాలు ఈరప్పన్. పోలీసులు తెలుస్తుంది. మీసాలు ఈరప్పన్ దేనికి ఫేమస్ అయ్యాడు? దంతాలు దేనికి సార్ అంటే, రష్యా, వెస్టర్న్ కంట్రీస్లో దంతాలకి గిరాకీ ఎక్కువ. ఆ దంతాలతో చేసిన వస్తువులైనా, దంతాలతో చేసిన చిన్న చిన్న బొమ్మలైనా గిరాకీ ఎక్కువ. ఏంటి వస్తువులు చేస్తేనే ఎంత గిరాకీ అయితే, ఈయన ఏకంగా ఏం చేయించాడు దంతంతో? ఓ పెద్ద కుర్చీ చేయించాడు. ఎందుకు సార్ అంటే, పెట్టండి రా అన్నాడట. ఆ కుర్చీ చేయించాడు. ఓల్ని తెల్లగుంటే బాగోదు, ఆ తెల్లని దంతం మీద గోల్డ్ ఇవ్వండి రా మచ్చిక అన్నాడట. ఎంత లగ్జరీ చూడండి. దంతాల మీద పైన సువర్ణం పొదిగించాడు. సింహాసనంకి 6 మెట్లు ఉన్నాయి. సింహాసనం మీది భాగం వెనక తొట్టు గుండ్రము గుండు. సింహాసనం మీది భాగం వెనక తొట్టు అంటే బ్యాక్గ్రౌండ్ గుండ్రంగా ఉండాలి రాజుల వెనకాలని ఈ టెక్నాలజీ రాయల్ లుక్ తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, మాజీ సీఎం అయినా, ఇప్పుడు సీఎం అయినా, రేపు పొద్దున కాబోయే సీఎం అయినా, సీఎం కుర్చీ వెనకాల మీరు చూడండి గుండ్రంగా ఒకటి ఉంటుంది. ఉదయించే సూర్యుడు, ఉదయించే చంద్రుడిలాగా ఏదో ఒక ఆకారం గుండ్రంగా పెడతారు. ఎందుకంటే అది రాయల్టీ, రాజరికం. వెనకాల ఆ పేస్ లేదా ఆ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెడతారంటే, ఆయన రిచ్ అని చెప్పడానికి పెడతారు. ఇలాంటి రిచ్ కల్చర్ తీసుకొచ్చింది ఎవరని చెప్పండి? సొలొమోను. ఏనుగు దంతాలు వాడాడు, బ్యాక్గ్రౌండ్స్ వాడాడు. ఇంకా ఇరుపక్కల మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండను. అటువంటిది ఏ రాజ్యమందు లేదు. అటేపు 6, ఇటేపు 6 బంగారు సింహాలు. వీటన్నిటినీ పెట్టి, మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారమై ఉండును. లెబనోను మంద్రపు పాత్రలన్నీ బంగారపువే, వెండి ఒక్కటినీ లేదు. ఏంటట? ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చాలామంది మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా? రే మా తాతలు డబ్బున్నోళ్ళు రా, మేము గోల్డ్ స్పూన్ రా అంటారు. ఏంటట? మేము గోల్డెన్ స్పూన్ అంటే నీ స్పూనే గోల్డ్ ఏమో. సొలొమోను గారి ఇంట్లో టీ తాగే గ్లాసు గోల్డ్, స్నానం చేసే డొక్కు గోల్డ్, కూర్చునే కుర్చీ గోల్డ్, ఆయన ప్రతిదీ గోల్డ్. ఆయన తినే భోజనపు బల్ల గోల్డ్, ఆయన కట్టించిన మందిరం గోల్డ్, ఆయన ఉండే ప్యాలెస్ గోల్డ్, మెట్లు గోల్డ్, ఆ పక్కనున్న చేతి ఊతలకుండే ఆ కర్రలు గోల్డ్, ఆ డాలు గోల్డ్, కత్తి పిడి గోల్డ్, కత్తే గోల్డ్, అంత బంగారం. ఎందుకంటే ఆయనకు లెక్కలేనంత బంగారం ఉంది. ఒకటి కాదు, ఒక్క బంగారం కాదు, చాలా బంగారం వెనకేసుకొచ్చి. అసలు ఆయన రోజుల్లో ఎన్నిక లేదట. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి. చాలా లగ్జరీ లైఫ్ బతుకుతున్నాడు. సముద్రములో ఏరము ఓడలతో కూడిన తర్షీసు ఓడలు రాజు కలిగి ఉండెను. ఈ తర్షీసు ఓడలు 3 సంవత్సరాలకు ఒక మారు బంగారము, ఎండి, దంతము, గోతులు, నెమళ్ళు, పెట్లు వీటన్నిటినీ తీసుకొని వచ్చి చూడండి. ఏ వాళ్ళట? తర్షీసు వాళ్ళు అంటే మీకు నరసాపురానికి దగ్గర, కూడా నరసాపురం దగ్గర, నరసాపురంకి కోనసీమకి మధ్యలో తిరిగి ఈ కాదు,
తెప్పలు. ఆ వాళ్ళ కాదు, వాళ్ళంటే ఒక ఊరిని ఎత్తుకెళ్ళిపోతాయి అవి వాళ్ళంటే. అలాంటి వాడంటే వాడంతా బంగారం వచ్చేదట. వాడ బంగారం అంటే నేను అడుగుతున్నాను, ఎంతమంది లలిత జ్యువెలరీ గుండెల్ని ఆయన ముందు సరిపోతారు చెప్పండి? అసలు బంగారం ఆయన లెక్క లేకుండా వాడాడట. ఇంకా ఏం తీసుకొస్తున్నాడు? బ్రాండెడ్ బోట్స్ ఉన్నాయంట ఆయనకి, వాహనాలు మాదిరి. బంగారము, ఎండి, దంతాలు అంటే ఏనుగు దంతాలు, ఇంకా కోతులు, నెమళ్ళు, పెట్లు. నేను అడుగుతున్నాను, దంతాలంటే బాగుంది, కోతులు ఎందుకండి ఆయనకి? దంతాలంటే బాగుంది, నెమళ్ళు ఎందుకండి ఆయనకి? దంతాలంటే బాగుంది, పిట్టలు ఆయన ఏం చేసుకుంటాడండి? పిట్ట బిర్యానీయా? ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకి ఎందుకు నెమళ్ళు అంటే? ఎందుకు కాదు, ఈసారి డబ్బున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి చూడండి. అరెకరంలో ఇల్లు కడతారండి. అరెకరంలో ఇల్లు కడుతున్నప్పుడు ఈ డబ్బున్న వాళ్ళు, ఈ పాలిటిక్స్లో తిరుగుతున్న వాళ్ళు, బిజినెస్లో ఉన్న వాళ్ళ ఇల్లులు గమనించండి. ఏం కాదులేండి, ఒక నాయకు చూడండి, పర్లేదమ్మా, పర్లేదా? ఓకే, చదువుదాం, వచనం చదువుదాం. 22వ వచనం చూడండి. ఏం పైకి చూడకండి, ఎంగ చూడండి, ఎవరి మీద పడతలేండి. ప్రార్థన చేసుకుని కూర్చోండి. ఒకవేళ పడింది అనుకోండి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. చూడండి, ఆమేనంట. చూడండి అక్కడ రాస్తున్న మాట చూడండి. దంతాలు, కోతులు, నెమళ్ళు. ఈసారి డబ్బున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి మీరు చూడండి, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ మధ్య, మీరు చూసారు లేదు? ఇల్లు చూపించే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చూసారా? ఆ ఇల్లులు చూపిస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు ఈ న్యూస్ మీడియా వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు. ఆ చేసినప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు. ఏం చూపిస్తారంటే, ఆ లోపలికి ఇంట్లోకి వెళ్ళే ముందు ఒక అరెకరం ముందు వదిలేస్తారు. ఈ ముందు వదిలేసినప్పుడు ఈ చక్కగా గార్డెన్ మెయింటైన్ చేస్తారు. ఈ గార్డెన్ మెయింటైన్ చేసినప్పుడు ఆ గార్డెన్లో ఏం పెడతారు చెప్పనా? కోతులు, నెమళ్ళు, తొండలు, చిలకలు, పక్షులు, ఇంకా రకరకాలు ఏవైతున్నాయో ఇవన్నీ పెడతారు. పెట్టేమంటారు చెప్పనా? మన లోపలికి వచ్చిన వెంటనే ఓ పెద్ద పక్షో, నెమలో, ఏదో ఒకటి తొండో ఏదో ఒకటి మనకు కనబడుతుంది. అప్పుడు చెప్తారు, ఇది ఏ తొండో తెలుసా? ఇది ఇండియా తొండ కాదు, మరి ఆస్ట్రేలియా తొండ. ఇది ఏ నెమలు అనుకుంటున్నారు? ఇండియా నెమలు అనుకుంటున్నారా? కాదు, మిడిల్ ఆసియా నుంచి తెప్పించాం. ఇది ఈ చిలక, ఇది మీరు ఇండియాలో ఉండే రామ్ చిలక అనుకుంటున్నారు? నో, ఇది మాట్లాడే చిలక, పైన తెప్పించాం. సార్ ఎందుకు సార్ డబ్బున్న వాళ్ళంటే వాళ్ళు చెప్తుంటారు, ఈ కుక్క ఎక్కడ అనుకుంటున్నారు? ఇండియా కుక్క అనుకుంటున్నారా? చాలా రిచ్గా ఎక్కడో, ఇది కొన్ని వేల రూపాయలు. దీని ఫుడ్ మెయింటెనెన్స్ ఎంతో తెలుసా? నెలకి 15,000 నుంచి 20,000 దీని మెయింటెనెన్స్ అని చెప్తారు. సార్ ఇవన్నీ దేనికి సార్ అంటే, ఇలాంటి జంతువుల్ని, ఇలాంటి పక్షుల్ని, ఇలాంటి పురుగుల్ని ఎంత మెయింటైన్ చేస్తే చెప్పండి అంత రాయల్టీ అన్నమాట. ఈ డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, పిల్లల్ని పెంచుకుంటారు, కుక్కలు పెంచుకుంటారు. అయ్యో రకమైన కుక్కలు పెంచుకుంటారు. ఎందుకంటే రాయల్టీ అది. ఆ కుక్కలు మూతులు నాగుతుంటారు. ఆ బల్లి మనం చూస్తే సెరకు వచ్చేది, ఆ బల్లి అడుగు బల్లి ఎలా ఎక్కించుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే రాయల్టీ. అనకొండలు పెంచుతుంటారు చూసారా, పాములు పెంచుతుంటారు, ఉడుములు పెంచుతుంటారు, సోములు బిల్లు పెంచుతుంటారు, రకరకాలు పెంచుతారు. ఇవన్నీ దేనికంటే మేము రిచ్గా ఉన్న వాళ్ళు ఇలా ఉంటారని. ఇలాంటి రిచ్న చాలా మెయింటైన్ చేసేటట్టు ఎవరు? సొలొమోను గారు. ఇంత ఉంది, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రకారం రాజు అయిన సొలొమోను ధనము చేత, జ్ఞానము చేత భూపతులందరిలో అధికుడయుండును. అతని హృదయము దేవుడిచ్చిన జ్ఞానవాక్కులు వినుటకే లోకులందరూ అతను చూడకూడరు. 29 వచనం. వారు ఐగుప్తీయులను కొని తెచ్చిన రథం ఒక్కొక్కటికి 600 తులముల ఎండియు, గుర్రం ఒక్కొక్కటికి 150 తులముల ఎండియు ఇచ్చిరి. ఇత్తీల రాజులందరి కొరకు, ఆరాము రాజులందరి కొరకు వారు ఆధారకే వాటిని కొరి. అరేబియా బంగారాన్ని, ఐగుప్తి గుర్రాలని, వాటి రథాలకు కూడా బంగారాన్ని వాడాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను వినండి. ఆ 11వ అధ్యాయం 2వ మాటలో చదవండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాక జనులలో ఇంకా అనేక మంది పరాయి స్త్రీలను మోహించి కామతురత గలవాడే వాడిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలుండెను.
300 మంది ఉపపత్తులు కలిగి ఉన్నాం. ఆయన లైఫ్ చూసారా? బంగారానికి ఆయన దగ్గర కదువు లేదు, ఎండికి ఆయన దగ్గర లెక్క లేదు, మనుషులకి లెక్కే లేదు. ఆయన చివరికి ఆయన పెళ్ళిళ్ళు ఎన్ని అయ్యాయట? 700 పెళ్ళిళ్ళు అధికారికంగా అయ్యాయట. 300 పెళ్ళిళ్ళు కాదు, అన్అఫీషియల్గా చెన్నెళ్ళు ఉన్నాయంట. అంటే ఆయనకి 700 మంది భార్యలు. ఈ 700 మంది భార్యలు రాజకుమార్తెలట. ఎవరు? వినండి, నేను ముగిస్తున్నాను. 700 మంది రాజకుమార్తెలు. అంటే ఒక్క రాజకుమార్తె సంబంధం వస్తే మనకు ఎలా ఉంటుందండి? మామూలుగా చెప్పుకుందాం, మన మామ రాజు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఆనందంగా ఇవ్వడదు, నిలబడం ఇంకా. ఏయ్, మా మామ ఎవరో తెలుసా? కింగ్ అని చెప్తాం. నేను అడుగుతున్నాను, పంచాయతీ ప్రెసిడెంట్ సంబంధం వస్తేనే అంత బిల్డప్ కొడతామండి. ఎమ్మెల్యే గారి బీరకాయ పీస్ సంబంధం ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఏమవుద్దో తెలుసా? ఏమవుద్ది? అటు నుంచి ఇటు నుంచి అటు ఇటు మేనగడలో అవుద్ది. ఏమనుకుంటున్నావు? మా ఆవిడ ఎమ్మెల్యే గారి తాలూకా, మా ఆవిడ ప్రెసిడెంట్ గారి తాలూకా, మా ఆవిడ అది, మా ఆవిడ నడుతున్నాను. పంచాయతీ ప్రెసిడెంట్కి ఎమ్మెల్యేకి ఎంత బిల్డప్ ఇస్తే సొలొమోను 700 మంది భార్యలు అందరూ చెప్పండి రాజకుమార్తెలట. అందులో అగ్రకన్యలో ఉన్న రాజకుమార్తె ఐగుప్తి రాజకుమార్తె. ఎంతమందిని చేసుకున్నాడు? 300 మందిని అన్అఫీషియల్గా ఉంచాడు. ఇలా ఉంచితే చివరికి ఏం జరిగిందంటే కింద చెప్తున్నాడు చూడండి. అతనికి 700 మంది రాజకుమార్తెలు, భార్యలు 300 మంది ఉండెను. అతని భార్యలు అతను హృదయం తిప్పివేసరి. బాగా వినండి, సొలొమోను వృద్ధుడైపోయాడు. వెంటనే లింక్ చేసి చూడండి బైబిల్లో. మోమాటం లేకుండా బైబిల్ చెప్తుంది చూడండి. ఈయన దగ్గర లెక్కలేనంత వాడల బంగారం ఉంది. ఈయన దగ్గర లెక్కలేనంత భోజన పదార్థాలు ఉన్నాయి. ఈయన దగ్గర లెక్కలేనన్ని ప్యాలెస్లు దేశంలో ఉన్నాయి. ఆ దిక్కుకు పోయినా ఈ దిక్కుకు పోయినా ప్రతి దిక్కున ఈయనకి రాజభవంతులు ఉన్నాయి. ఈయన దగ్గర 700 మంది భార్యలు, ఈయన దగ్గర 300 మంది ఉపపత్తులు ఉన్నారు. కానీ నిన్నున్నాయి. ఆయన దగ్గర ఏం లేదు తెలుసా? వయసు లేదు, వృద్ధుడైపోయాడు. నేను అడుగుతున్నాను, వయసు అయిపోయినాడికి పట్టుకెళ్ళి కేజీ బంగారం ఇవ్వండి, వద్దురా అంటాడు. వయసు అయిపోయినోడి దగ్గరికి వెళ్ళి తాతయ్య పెళ్లి చేసుకోనండి, ఈ వయసులో నాకెందుకురా అంటాడు. వయసు అయిపోయిన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది నేను హైదరాబాద్ నుంచి ప్యారడైజ్ నుంచి తెచ్చిన బిర్యానీ ఫ్లైట్లో తెప్పించాను తినన్నానండి, వద్దురా. బైబిల్ ఏమని సెలవిస్తుందో చెప్పనా? సొలొమోనికి జ్ఞానం ఉంది, సొలొమోనికి సామెతలు ఉన్నాయి, సొలొమోనికి స్త్రీల సహవాసం ఉంది, సొలొమోనికి రకరకాల ఆశలు కోరికలు నెరవేర్చే మనుషులు ఉన్నారు, సొలొమోనికి సంపద అన్నీ ఉన్నాయి. వయసు లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. వయసు అయిపోయింది. వయసు అయిపోయినట్టు నేర్పుతున్నాను. ఎన్నుంటే ఎందుకండి? వయసు అయిపోయినోడికి ఎన్నుంటే సుఖమేడి చెప్పండి. వయసు అయిపోయినోడికి ఆయన జీవితంలో ఆయనకు అర్థమైంది ఇవన్నీ వ్యర్థం. భార్యలను 1000 మందిని తన మాట వినేలా చేసే సొలొమోను వయసు అయిపోయిన తర్వాత సొలొమోను ఎవరి మాట వినాల్సి వస్తుందట చెప్పండి? వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక అయిపోయింది వయసు. ఆ సత్తు ఉండదు, ఆ పొగరు ఉండదు, ఆ మాట తీరు ఉండదు, ఇక ఏముండదు. ఏమైందంటే ఇప్పుడు గుప్పడి మెతుకుల కొరకు వాళ్ళు చెప్పి వినే పరిస్థితి వయసులో మనకు వస్తాయట. సొలొమోనుకి వయసు అయిపోయింది. నేను ఒక మాట చెప్తున్నాను, త్వరగా మీరు వినండి, నేను ముగిస్తాను. వయసు అయిపోయినప్పుడు ఖచ్చితంగా మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి వారికి వస్తాయి ఆ పరిస్థితులు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్లో మనం జాయిన్ అవుతామో దేవుడు ఒక అవకాశం ఇస్తాడండి. ఎందుకంటే మంచి చావంటే అలా వెంటనే ఏ నొప్పి లేకుండా చచ్చిపోవడం మంచి చావు అని నేను అనుకోనండి. నాకు బైబిల్ అర్థమైన కాడికి మంచి చావు అంటే చెప్పిన కొన్ని రోజులు మంచం పట్టాలండి, కొన్ని రోజులు అలా మంచం పెట్టి ఆ బాధపడాలి. ఎందుకు వెంటనే చచ్చిపోతే బాగుంటుంది? బాధ ఎందుకండి అంటే బాధ లేకుండా చచ్చిపోయేది మంచి చావు కాదు, బాధపడాలి. ఎందుకో చెప్పిన ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ మంచం పట్టినప్పుడు దేవుని ఎదుట మనం సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఆ చిట్ట జీవితాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పిన? నీకు ఎప్పటికీ బుర్రకెక్కలేదు, ఇప్పుడైనా ఈ మంచం మీద నీకు బుర్రకెక్కుతుందని.
మంచం ఎక్కినప్పుడు ప్రతి ఒక్కడికి, మంచం పట్టినప్పుడు ప్రతి ఒక్కడికి బుర్ర పని చేస్తా, మైండ్లో తిరిగేది ఒకటే. డాక్టర్ చెప్పేస్తాడు, ఏమని చెప్తాడు? నీ పెద్ద ఆయన ఇంకెక్కువ రోజులు బతకడం, మీ యజమాని బతకడమ్మా, అయిపోయింది, ఇంక వయసు అయిపోయింది, ఇంకేం చేద్దామన్నా ఈ వయసులో ఆపరేషన్లు అవి చేయడం మంచిది కాదు. పిల్లలకి చెప్పేస్తారు, మనవలకు చెప్పేస్తారు, భార్యకి చెప్పేస్తారు. మనకి వినబడకుండా చెప్పాలనుకుంటారు. దరిద్రం ఏంటంటే మనకే వినబడుతుంది ఆ కిటికీలోంచి. వినబడేలా చేస్తాడు దేవుడు. ఎందుకంటే పశ్చాత్తాపం రావాలిగా మనకు. మరి దేవనా జీవితం అయిపోయిందా అని ఆ వినబడినప్పుడు ప్రతి మగాడికి లేదా చిట్ట చివరి దశలో ప్రతి మనిషికి ఒక మాట గుర్తొస్తుంది. అది భార్య అయినా భర్త అయినా. నేను చచ్చిపోతున్నాను, ఇంకో 2-3 రోజుల్లో చచ్చిపోతాను డాక్టర్ నాకు చెప్పాడు. నా భార్య ఏమైపోతుందో అనిపిస్తుంది. నేను చనిపోయిన తర్వాత ఇన్ని రోజులు కలిసి బతికాం, నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్యని సరిగ్గా చూస్తారో చూడరు. నాకు ఆకలేస్తే తను పెట్టేది, తను ఆకలేస్తుందని నేను కూర్చుని తినేవాడిని. ఇప్పుడు తను విడిచి వెళ్ళిపోతున్నాను, ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోతుందో, ఈ తర్వాత నేను లేకుండా నా కుటుంబం ఏమైపోతుందో అని బాధపడతాడు. ప్రతి మగాడు బాధపడతాడు. ఆమె కూడా బాధపడుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నా భర్తని చూస్తారో చూడరో, టయానికి తిన్నాడా లేదని అడిగే వాళ్ళు ఉంటారో ఉండరో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు ఏమైపోతారని ఆ మంచం మీద ఆ బాధ కలుగుతుంది. ఒక మాట అడుగుతుందని చెప్పండి, ఒక భార్య ఉంటేనే ఎంత బాధ వచ్చేస్తే చెప్పండి మీకు అర్థమైతే. ఒక ఆవిడ ఉంటేనే ఎంత బాధపడిపోతే ఈయన గారుకున్నది ఎంతమంది చెప్పండి, ఎంత బాధపడతాడండి. 700 మంది భార్యలు చెప్పండి, 300 మంది ఉపపత్తులు, ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారు? సొలొమోనుకి అర్థమైంది, వ్యర్థము, సమస్తము వ్యర్థం. 1000 మంది కాదు, 2000 మంది ఉన్నా, 2000 కాదు, 5000 మంది ఉన్నా, ఈ స్త్రీల సహవాసము సూర్యుని కింద వ్యర్థము. బంగారం వాడలు తెప్పించుకొని, నాకు నచ్చిన సింహాసనాలు కట్టించుకొని, టన్నుల బంగారం నేను ప్యాలెస్లో పోగేసుకున్నా, బంగారం ఉంటుంది, నాతో వయసు ఉండదు, వ్యర్థము. కావలసిన భోజన పదార్థాలు, కావలసిన జంతుజాలం, కావలసిన పక్షులు, కావలసిన ఏవైతే మొక్కలు, ఇవన్నీ నేను తెచ్చుకుని పెట్టుకున్నా, ఈ వైభవం ఉంటుంది, కానీ నేను అనుకున్న వయసు నాతో ఉండదు. రైమండ్ సూట్స్ అధినేత, మీరు చూస్తున్నారు లేదో మీడియాలో, రైమండ్స్ అధినేత, రైమండ్ సూట్స్, రైమండ్ షర్ట్స్, రైమండ్ షాప్స్ అంటే ఎంత రాయల్టీ. ఆ యాడ్సే, రైమండ్ యాడ్స్ ఎంత విచిత్రంగా ఉంటాయో. అలాంటి అధినేత, రైమండ్ను స్థాపించిన అధినేత, ఆస్తులన్నీ బాగా పెరిగి ఇండియాలో మంచి పేరు వచ్చాక ఆయనతో వయసు లేకుండా పోయింది. వయసు అయిపోయిన తర్వాత కొడుకులే పక్కన పెట్టేస్తారు. వయసు అయిపోయిన తర్వాత కిందున్న అధికారులు ఆయన పక్కన పెట్టేస్తారు. వయసు అయిపోయిన తర్వాత లెక్క చేయకుండా పక్క తోసేస్తారు. ఇప్పుడు బాధపడుతూ ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను స్థాపించిన కంపెనీలో నన్నే లేకుండా వయసు అయిపోయిందని నా కొడుకులే పక్కకి తోసేస్తారు. ఇగో మాట చెప్పిన, మళ్ళీ మీకు షాప్స్ కావాలా, మళ్ళీ మీకు పెట్టుబడులు కావాలంటే ఆయన అంటున్నాడు, ఇంక నాకు ఏం వద్దు, కాస్త మనశ్శాంతి ఉంటే చాలంతే. జీవితంలో నవ్వుకుంటున్నాడు, తనలో తాను వేస్ట్ అనుకుంటున్నాడు. మనుషులు వేస్ట్ సార్, సంపదలు వేస్ట్ అండి, ఇవన్నీ వేస్ట్ అండి, చివరికి మిగిలిపోయేది మనమేనండి. ఈ మాటలు ఈరోజు ఈ మనుషులు మనకు చెప్పకముందే 1000 సంవత్సరాల క్రితమే సొలొమోను తన దేవుని జ్ఞానం చేత చెబుతున్నాడు. ఎక్కడికి పరిగెట్టకండి. జీవితం అంటే ఈ సరదాగా తిరగడమే జీవితం అనుకోకండి. ఈ సరదాలు ఎక్కువ రోజులు ఉంటాం. జీవితం అంటే తిండి తినడమే అనుకోకండి. ఈ తిండి తినే రోజులు ఎక్కువ రోజులు ఉండవు. జీవితం అంటే ఈ ప్రేమలే జీవితం అనుకోకండి, ఇవి ఎక్కువ రోజులు ఉండవు. జీవితం అంటే ఈ మనుషుడు ఉంటాడు, ఫ్రెండు, ప్రియురాలు, రకరకాల స్నేహాలు, ఇవన్నీ చెప్పకండి, ఇవి ఎక్కువ రోజులు ఉండవు. జీవితం అలా వస్తుంది. బాల్యం అలా చూస్తుండగా వెళ్ళిపోతుంది. యవ్వనం అలా చూస్తుండగా అలా వెళ్ళిపోతుంది. నడి వయసు అలా చూస్తుండగా అలా వెళ్ళిపోతుంది. జీవితం అలా చూస్తుండగా చెప్పండి అలా వెళ్ళిపోతుంది. నేను చెబుతున్నాను, జీవితాన్ని అర్థం చేసుకోండి. జీవితంలో ఎక్కువ రోజులు ఉండని దానికోసం ఆశించకండి, చచ్చిపోతారు ఒకరోజు. మరి ఏమి వద్దంటే మరి ఎలా సొలొమోను గారు అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నేను అన్నీ చూశాను కనుక చెప్తున్నాను, ఇవేమి మీకు వద్దు, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఏంటది?
ఆ 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ముగించేద్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మక ముందే వాన ఎలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. లైఫ్లోను పట్టుకుపోయేది ఏదన్నా ఉంది అంటే నీ దేవుడితో నీకున్న భయభక్తులు తప్ప ఇంకేం పట్టుకెళ్ళావు. బంగారం నీతో రాదు, వజ్రాలు నీతో రావు, ఏది నీతో రాదు. అక్కడ రాస్తున్నాడు చూడండి, నీ దుర్దినాలు నీకు వచ్చినప్పుడు వీటి యందు నాకు సంతోషం. వీటి యందు ఆ దినాలలో మనకు సంతోషం ఉండదు. రా తాతయ్య, సరదాగా అక్కడ ఎవరో కూర్చున్నారట, ఏదో కామెడీ చేస్తున్నారంట, రా అక్కడ కూర్చుందని అడగండి. తాతయ్య అంటాడు, రావాలని ఉంది కానీ నేను రాలేను రా అంటాడు. ఆ డేస్ అంతా జాయ్ఫుల్గా అనిపించవు. రా తాతయ్య తిందాం రా అంటే తినాలని ఉందిరా, తినలేనురా. ఆ రోజులు ఎలా ఉంటాయి చెప్పనా? అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే గాని బతకని రోజులు వస్తాయి. అవే దుర్దినాలు. లేత వయసు ఉంటుందని ఎగిరెగిరి పడకు, ఎక్కువ రోజులు ఉండదు. నడి వయసు ఉంటుందని ఎగిరెగిరి పడకు, ఎక్కువ రోజులు ఉండదు. జీవితం అంటే ఇదే అనుకోకు, ఎక్కువ రోజులు ఉండదు. ఇది త్వరగా గతించిపోతుంది. మరి ఏముంటుంది సార్ జీవితం అంటే? బైబిల్ చెప్తున్నాడు, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే సృష్టికర్త అయిన ఒక ఆయన ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో. మేఘాలేంటి? కావ్య వ్యక్తీకరణ చెప్తున్నాడు. అంటే బగబగా మండుతున్న సూర్యుడికి, చక్కగా వికసిస్తున్న చంద్రుడికి, కనబడుతున్న మెలమెల్లాడుతున్న నక్షత్రాలకి నల్లటి మేఘాలు అలా వచ్చి కమ్మేసాయి అనుకోండి, ఏమవుద్దండి? అంత చీకటి అయిపోతుంది. జీవితం కూడా ఇప్పుడు వెలుగుగా కనబడుతుంది, ఒకరోజు వృద్ధాప్యం వచ్చేసరికి నల్ల మేఘాలు సూర్యుని కమ్మేసినట్టు మన జీవితాన్ని చెప్పండి ఆ రోజులు కమ్మేస్తాయంట. ఆ నల్లటి మేఘాలు సూర్యచంద్రుని కప్పేస్తే ఎలా అయితే డార్క్ ఏరియా అయిపోద్దో, నీ లైఫ్లో కూడా పెద్ద దూరం ఎక్కువ కనబడదు, ఆ వయసు అయిపోద్ది. నీ కళ్ళు బాగున్న రోజులు బైబిల్ చదవయ్యి అంటే చదవో, నీ వయసు ఉన్నప్పుడు బైబిల్ చూడవో, నీకు రీల్స్తోనే సరిపోద్ది, టిక్టాక్లు, నీ ఫేస్బుక్లు. ఒకరోజు కళ్ళు కనబడవు, ఆ రోజు బైబిల్ చదవాలనిపిస్తుంది, నీ నల్లటి గుడ్డకి చీకటి కమ్మేస్తుంది, అయిపోయింది. వాన వెలిసినప్పుడు అంటే వాన పడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? వాన పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అందరికీ విచిత్రమైన కోరికలు ఉంటాయి. వాన పడుతున్నప్పుడు దేవుడు గుర్తురాడు, బజ్జీలు ఉంటే బాగుండరా అన్నాడు. వాన పడుతున్నప్పుడు సమోసాలు ఉంటే బాగుండరా, వాన పడుతున్నప్పుడు పకోడీ ఉంటే బాగుండరా అన్నారట. నేను అడుగుతున్నాను, దేవుడు గుర్తురాడు అంటే గుర్తురా. యవనస్తులైతే, నేను చదువుకున్న టైంలో యవనస్తులైతే వాళ్ళు ఏమని వారు చెప్తున్నా, వాన పడుతుంది అనుకోండి, ఏమంటారు? దేవుడు ఎంత మంచి వాన కురిపిస్తున్నాడు అనరు. పాట ఉందో, దిక్కుమాల పాట. ఆ పాటని ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు అని అడిగిందంట. దాక్కున్నావా అన్నది. నీ ముఖం చూడలేక దాక్కుంది. ఎక్కడికి పోయి ఇన్ని రోజులు అడుగుతున్నాను, రావాలిగా అని అడిగిందంట. ఋతుపవనాలారా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. నేను అడుగుతున్నాను, నేను ఎన్ని పిచ్చి మాట్లాడి పిచ్చి పాటలు మీరు చూడండి. వానతో మాట్లాడుతుందంటే ఎక్కడికి వెళ్ళావని, వాన వస్తే సమోసాలు కావాలంటే ఏడు. నేను మాట చెప్తున్నా, పడుతున్నప్పుడు బాగానే ఉంటుంది, చల్లగా గాలి తగులుతుంటుంది, చక్కగా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో అలాగా కుర్చీలో ఆ కాళ్ళు ముడుచుకుని అలా కూర్చుంటే హాయ్ జాయ్ఫుల్గా ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, వర్షం అయిపోయాక ఎలా ఉంటుంది చెప్పండి? బయటికి రావాలంటే చిరాగ్గా ఉంటుంది, చిత్తగా ఉండేది. మన నల్లరేగడ, మన ఏరియా అంతా ఈ నల్లరేగడలో వర్షం కురిస్తే నడవాలనే అనిపించదు మనకి. వర్షం పడుతున్నప్పుడు హాయిగా ఉంటుంది, వర్షం వెళ్ళిపోయిన తర్వాత నేలంతా చిరాగ్గా ఉంటుంది. ఇది నీకు అర్థమైతే లైఫ్ వర్షం పడుతున్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో, ఒకరోజు వర్షం ఆగిపోద్ది, చిత్తడిగా ఉంటుంది. టాయిలెట్ వస్తుంది, లెగలేవు, మంచం మీద అయిపోతుంది.
మోసం వస్తుంది, వెళ్ళాలనుకుంటావు, ఆ కండరాలు బిగుతు కూడా వదిలేస్తావు. అన్నం తిందాం అనుకుంటావు, నీ చేయి కూడా తినలేదు, తినే లోపు చాలా కిందే పడిపోతుంది. చిత్తడి ఉంటుంది జీవితం. పడుకున్న బెత్తు వాసన వస్తుందని మనకు తెలుసు, కానీ లేచి మార్చుకుని కనీసం గుంజడానికి కూడా ఓపిక మనకు ఉండదు. గుర్తుపెట్టుకో, చిత్తడి ఉంటుంది జీవితం. సొలొమోను అంటున్నాడు, ఆ రోజులు బాగోయ్యా, ఆ జీవితం బాగోదని అన్నీ చూసి చెప్పేస్తున్నాను. ఆ రోజుల్లోకి వెళ్ళకండి. ఆ రోజుల్లోకి రాకముందే, బాల్యంలో ఉన్నప్పుడే కాస్త దేవుడు, సభలు, పరిచర్య, సేవ, సేవకులు, సంఘము, చర్చు ఇలాంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు పోయి కాస్తంత అక్కడ కాలం గడపడం, మంచి మాటలు నేర్చుకోవడం, విని మరలా వాటిని మనం నెమరు వేసుకోవడం, జీవితాన్ని బాగు చేసుకోవడం, ఇలాంటివి ఏమన్నా నేర్చుకుంటే అయ్యా, ఈ టైం అయిపోయిందో మళ్ళీ టైము రాదు. ఈ టైం ఒక్కసారి అయిపోయిందో మళ్ళీ రాదు. మనకు డబ్బులు ఉన్నాయా, దేవుని కొరకు ఏదో ఒకటి చేయి. కాస్త ఓపుకుందా, దేవుని కొరకు ఏదో ఒకటి చెప్పు. కాస్త నీ కళ్ళు పనిచేస్తున్నాయా, ఈ బైబిల్ చదువు. ఈ చెవులు వినికిడి బాగానే ఉందా, ఎక్కడ వినబడితే ఏ సేవకుడు చెబితే ఆ మాటలు విను. వినబడుతున్న మాటలు వినడానికి పరిగెట్టు, చూస్తున్న సభలకు పరిగెట్టు. కాస్త దేవుని కొరకు ఏదో ఒకటి నేర్చుకు. ఎందుకంటే మానవ కోటికున్న విధి ఒక్కటే, నిన్ను పుట్టించిన సృష్టికర్త గూర్చు నువ్వు నేర్చుకో. అందుకే నిన్ను పుట్టించాడు. కింది కట్టినట్టు చూడండి, ముగించేస్తున్నాను 13వ వచనంలో. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే, మనిషికుండే ఒకే ఒక్క విధి బంగారం పోగేసుకోవడం కాదు. మనిషికుండే ఒకే ఒక్క విధి సంపాదన తెచ్చుకోవడం కాదు. మనిషికుండే ఒకే ఒక్క ధర్మము, విధి. కాస్త బతికినంత కాలం దేవుడనే ఒక విధిని పెట్టుకుని బతికావా లేదన్నది మిగిలిపోతుంది. పుట్టాను ప్రవ్వా, బాల్యం అంతా నచ్చినట్టు తిని పెరిగాను ప్రవ్వా. పుట్టాను ప్రవ్వా, లేత వయసు నచ్చినట్టు తిరిగి నచ్చినట్టు గంతులేస్తూ తిరిగాను ప్రవ్వా. పుట్టాను ప్రవ్వా, నడి వయసులో సంపాదనను పరిగెట్టాను ప్రవ్వా. ఈ సంపాదన దాచి ఉరుకులు పరుగుల మధ్య పిల్లలకి, భార్యకి కాస్త దాస్తూ ఇలా బతుకుతున్నప్పుడు ప్రవ్వా, అమ్మాయి అనుకునే సమయానికి రోగాలు వచ్చే ప్రవ్వా, సమస్యలు వచ్చే ప్రవ్వా. ఇలాంటి టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏంటి ఇబ్బంది అనుకున్నాం ప్రవ్వా, మళ్ళీ ఇంటికి వచ్చాం ప్రవ్వా. మళ్ళీ ఏంటని వెళ్ళాం ప్రవ్వా. ఈ లోపల ఏంటి ఎడమ పక్కన నొప్పి వస్తుంది అనుకున్నాం ప్రవ్వా. కళ్ళు మూసుకొని నువ్వు కనబడిపోయావు ప్రవ్వా అంట. అయిపోద్ది లైఫ్. అలా అయిపోద్దండి లైఫ్, అంతే. చూస్తుండగా అయిపోద్ది బాల్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చుట్టాల పట్టాలు వస్తే ఆల్బమ్లు వాళ్ళకి ఇవ్వకండి, ఫోటో ఆల్బమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వచ్చిన వెంటనే ముఖమే పడేస్తారు. వాళ్ళకి పడేయకండి, మీరు చూసుకోండి. ఈసారి ఆ ఫోటో చూసుకోండి, మీ ముఖం పట్టుకెళ్ళి అద్దంలో చూసుకోండి, ఫోటో దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండో చూసుకో. అరే అది 2 years బ్యాక్ తిరిగిన ఫోటో 2 yearsకి ఎంత మార్పు వచ్చిందంటే, ఎస్, త్వరగా గతించిపోతుంది. చూస్తుండగా అయిపోద్ది. నీ మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు చూసుకో, నీ మ్యారేజ్ ఫొటోస్ చూసుకో, నీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూసుకో, ఇవన్నీ చూసుకో. నీ స్కూల్ ఫొటోస్ ఏమన్నట్టు చూడు ఒకసారి, అవి కంపేర్ చేస్తూ ఒకసారి అద్దంలో చూసుకో. ఇంత త్వరగా ఈ ఫోటోకి ఎంత ఏదో వచ్చిందంటే త్వరగా గతించిపోతాయి. సొలొమోను గారు ఏం చెబుతున్నాడు, ఇదిగో మీరు జాగ్రత్త, భయము భక్తి కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుకోండి. రేపు పొద్దున్న పట్టుకు పోయేది ఇక్కడి నుంచి ఏదన్నా ఉంది అంటే భయము భక్తి. ముగించేస్తున్నాను. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఆయన తీర్పులోకి తెస్తావు. ఏం చేస్తావు? యవనంలో ఏం చేస్తావు? చదువు సంజయ్ లేకుండా తిరిగావా? యవనంలో ఏం చేస్తావు? పరుగులెడుతూ తిరిగావా? బాల్యమంతా తెలిసి తెలియకుండా గడిపావా? యవనమంతా నీ ఇష్టానుసారంగా వ్యసనాలతో గడిపావా? నడు వయసు వచ్చేసరికి సంపాదనను పరిగెట్టావా? వృద్ధాప్యానికి వచ్చేసరికి కనీసం నేను ఏంటో తెలియకుండా జీవితాన్ని ముగించావా? నువ్వు చేసిన మంచి చెడు జీవితంలో ఎక్కడెక్కడ ఏం చేసావు ప్రతి క్రియను లిస్ట్ అవుట్ చేసి ఆర్గ్యుమెంట్ మరీ చేసి ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వడానికి రా. నీ లైఫ్ని దేనికి పెట్టుబడి పెట్టో నాకు చెప్పని అడుగుతాడట. ఆకాశానికి భూమికి సంధి చేసి నీకు ఒక జీవితాన్ని ఇస్తే నీకు మీటింగ్కి వెళ్ళడానికి ఒళ్ళు బద్ధకమా? ఆకాశానికి భూమికి మధ్య నీకు జీవితాన్ని ఏర్పరిస్తే నీకు చర్చిలో 1 గంట కూర్చోడానికి బద్ధకమా? నీకు దేవుడు నీకు చక్కటి నేస్త్రాలు ఇస్తే 66 పుస్తకాలు చదవడానికి నీకు ఒళ్ళు బద్ధకమా? నీకు ఇన్ని చేస్తే ఏం చేసావమ్మా, ఏం చేసావయ్యా అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాను చెప్పండి? అడ్డంగా దొరికేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇంత చెప్పారు.
సొలొమోను ఏం సాధించాడంటే ఆయన అన్నాడు, నేను ఏం సాధించలేదు, అంతా వేస్ట్ అయిపోయింది అన్నాడు. నా వలే వ్యసనాల వెనకాల తిరగకండి, వేస్ట్ అయిపోద్ది. నా వలే స్త్రీల వెనకాల తిరగకండి, జీవితంలో దెబ్బతినేస్తారు. నేను అన్నీ చూశాను, నాలాగా టైం వేస్ట్ చేయకండి. సొలొమోను అన్నీ చూసి టైం వేస్ట్ అని చెప్పాడు. సొలొమోను అన్నీ చూసి వ్యర్థమని చెప్పాడు. సొలొమోను కన్నా గొప్పవాడు భూమి మీదకి ఒక రోజు వచ్చాడు. ఆయన ఒక మాట అంటే, ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సొలొమోను తాగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పోతుంటే ఆ చేదు చిరకనిస్తే చావనైనా చచ్చిపోతాను కానీ ఈ మద్యం తాగనని ప్రాణాలు వదిలేశాడు. విలువల కొరకు బ్రతికిన వాడు క్రొత్త నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మాదిరికరమైన జీవితాన్ని చూపించినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు సొలొమోను మాదిరి కాదు. సొలొమోను 1000 మందిని చేసుకున్నాడు, నేను 4 చేసుకున్నాడు, చంపెత్తడాడు, పనులు చేశాడు. గుర్తుపెట్టుకోండి, నీకు సొలొమోను టైమింగ్ కాదు ఇది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలం మీద గుర్తుపెట్టుకోండి. నీకు సొలొమోను మాదిరి కాదు. సొలొమోను ప్రేమించాడు, సొలొమోను ఎలా ఉన్నాడు, సొలొమోను తాగాడంటే అందుకే అలా చేశాడు కనుకే జీవితం చివరికి కకలావికలం అయ్యింది. సొలొమోనులా చెయ్యొద్దనే రాయించాడు, చేస్తామని కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరి ఫాలో అవుతామని రాశాడు మనకి. స్త్రీలతో రకరకాల సంబంధాలు పెట్టుకున్నాడు సొలొమోను. క్రొత్త నిబంధనలో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి స్త్రీని తల్లిలా భావించాడు. సంస్కారహీనంగా ఉన్న సంసారాన్ని మరిసిన సమరయ స్త్రీని సంసారం చేశాడు. జీవితం అర్థం నేర్పించాడు. కోపతాపాలే హీరోయిజం అనుకునే పేతుర్ని సాత్వికుడిగా మార్చి జీవిత సత్యం అంటే ఏంటి నేర్పించాడు. జలేత్ అనబడిన తీవ్రవాది సీమోనుని చక్కటి ఉపదేశకుడిగా అపోస్తులుగా నిలబెట్టాడు. మత ఉద్మానంతో రగిలిపోతున్న నతానియేల్ని మంచి ఉపదేశకుడిగా మార్చేశాడు. చేపలు అమ్ముకునే ఒక మనిషి పేతుర్ని మంచి ప్రసంగికుని చేశాడు. మారుస్తాడు జీవితాన్ని ఈయన దగ్గరికి వస్తే. సొలొమోనుకి జ్ఞానం ఉందేమో, సొలొమోనుకి లౌకికమైన లాజికల్ తెలిసేమో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అద్భుతాలు చేయగలిగే శక్తి ఉంది. నేను ముగించేస్తున్నాను. సొలొమోను కన్నా ఎలా గొప్పవాడంటే ఒక ఉదాహరణ చెప్తాను. సొలొమోను దగ్గరికి ఒకరోజు తీర్పు తీసుకొచ్చారట. ఆ తీర్పు ఏంటో తెలుసా? సొలొమోను గారి దగ్గర తీసుకొచ్చిన తీర్పు, ఒక తల్లి నిద్రపోయి కొడుకుని చంపేసింది. మరి అదేం తల్లిలో నిద్రపోయి చంపేయడం ఏంటో, కాలేజ్ చేసిందో చెయ్యి చేసిందో, మరి ఎలాగా ఆ పిల్లోడు పీక నొక్కేసిందో తెలియదు కానీ మొత్తం మీద చచ్చిపోయాడు బిడ్డ. నిద్రతో చెప్పేసింది, నిద్రమోహం. తర్వాత ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ నిద్రమోహమే. ఆవిడ ఎలా నిద్రమోహం అంటే పక్కనున్న పిల్లోడిని ఎత్తుకుపోతే మెలుగు రాలేదండి. ఈవిడ నిద్రమోహం కదండి. ఆవిడికి నిద్ర వచ్చేసింది. చెప్పండి, ఈవిడికి నిద్ర. ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది, నా బిడ్డ అంటే నా బిడ్డను కొట్లాడుకుంటే ఇప్పుడు జడ్జిమెంట్కి ఎవరి దగ్గర తీసుకొచ్చారండి? సొలొమోను గారు. ఎలా తీరుస్తాడు ఆ రోజు? ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ ఫొటోస్ ఉన్నాయా? ఏమున్నాయి? సెక్యూరిటీ వింగ్ ఉందా గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు ఆ రోజు. ఎలా ఆయన దగ్గర తీసుకొచ్చారు? ఆయన అంత మేధావి చూడండి. తీసుకొచ్చి నిలబెట్టారు. అయ్యా, ఒకే బిడ్డ ఉన్నాడు, ఒక బిడ్డ చనిపోయాడు, ఇద్దరు తల్లులు కలిసి నా బిడ్డ అంటున్నారంటే సొలొమోను అన్నాడు, ఓ పదునైన కత్తిదండి, చెరుకో ముక్క నరికేసి ఇచ్చేయండి అన్నాడు. ఇదేం తీర్పు అంటే సొలొమోను తీర్పు ఇది. చెరుకో ముక్క నరికండి అంటే ఆవిడ అందట, ఆ దొంగ తల్లి, నరికండి బాబు, నరికండి, ఏదో ముక్క త్వరగా ఇచ్చేయండి అన్నాడు. ఒరిజినల్ తల్లి అందా, అయ్యా నరకొద్దయ్యా, నా బిడ్డ నా దగ్గర లేకపోయినా పర్లేదు కానీ నా బిడ్డ ఎక్కడో దిక్కున బతుకుంటే చాలు, నరకొద్దాన్ని. అప్పుడు సొలొమోను అన్నాడు, కనలేని తల్లి గనక నరికేమంది, కనిన తల్లిని కనుక బిడ్డను చంపుకోవడానికి ఇష్టపడలేదు. ఈవిడ ఒరిజినల్ తల్లి, ఈవిడ డూప్లికేటు, ఈవిని పంపించేసి బిడ్డని ఈవిడికి ఇచ్చాను. జడ్జిమెంట్కి అదిరిపోయింది ఆ రోజు. ఇప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదే జడ్జిమెంట్ ప్రభు దగ్గర తెస్తే ఏం చేస్తాడో చెప్పనా? చనిపోయిన బిడ్డను కూడా చెప్పండి. అందుకే ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు, గుర్తుపెట్టుకో. ఆ సొలొమోను ముక్కలు నరకమంటాడేమో, కాదు, ఈ సొలొమోను ఇదిగో ఈ చనిపోయిన బిడ్డను కూడా బతికిస్తాడు. ఇదిగో ఈయన మృతులకు దేవుడు, సజీవులకు దేవుడు, ఈ కనబడిన ప్రతి దానికి దేవుడు. ఈయన సజీవుడు, ఎప్పటికీ నీతికి న్యాయానికి మార్గదర్శకుడు, గుర్తుపెట్టుకో. ఈయన ఫాలో అవ్వండి.
జీవితం అంటే ఏంటో నేర్పిస్తాడు. చర్చికి పోండి ఆదివారం ఆదివారం, సరదా ప్రోగ్రాలు వస్తున్నాయని టీవీల ముందు ఉండకండి, చర్చికి వెళ్ళిపోండి, ఆయన కూర్చుని నేర్చుకోండి. సొలొమోను జ్ఞాన వాక్కులు నేర్చుకోవడానికి వచ్చారేమో, కానీ చర్చికి పోయి ఈ క్రొత్త నిబంధన ప్రభు కొరకు నేర్చుకోండి. సండే స్కూల్ పిల్లలు అయితే సండే స్కూల్కి పంపించండి. నడి వయసులో ఉన్న మీరు మీ యవన బిడ్డలు కలిసి సంఘానికి ఆదివారం చక్కగా వచ్చి కూర్చొని నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? మీరే గుడికి పోయినా, ఏ మసీదుకి పోయినా, ఎక్కడికి పోయినా నేర్పించే ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక క్రిస్టియానిటీలో ఉంటుంది. ప్రతి వారం ఆదివారం నేర్పిస్తారు. ఏమి నేర్పిస్తారు? ఈ దేవుడి గురించి నేర్పిస్తారు. ఏమి నేర్పిస్తారు? భయం అంటే ఏంటో నేర్పిస్తారు, భక్తి అంటే ఏంటో నేర్పిస్తారు, ఆజ్ఞ అంటే ఏంటో నేర్పిస్తారు, ఆయన చిత్తం అంటే ఏంటో నేర్పిస్తారు. నేర్చుకుంటే నా బతుకంటే ఏంటో నాకు అర్థమవుద్ది. రేపు చస్తే నేను కూడా పట్టుకెళ్ళిపోయేది ఒకే ఒక్కటి, ఆయన ఎందలు కలిగిన భయభక్తులే పట్టుకెళ్ళిపోతాను. దేవా, నాకు సంసారం ఉన్నా నా సంసారాన్ని నేను జాగ్రత్తగా మెయింటైన్ చేశాను, ఈ సువార్తలో కూడా నేను పాలుపంపులు పొందాను ప్రభువా అని ఒక ధైర్యం ఉంటుంది మనకి. ప్రభువా, నా యవ్వన జీవితంలోనే చక్కగా చదువుకున్నాను, ఆ చదువుని క్రైస్తవ బిడ్డగా నీకు మహిమకరంగా నేను ఉపయోగించాను, ఒక సాక్ష్యం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ విధమైన బతుకుని మీరు కట్టుకుంటారని చెబుతున్నాను. సొలొమోను అన్నాడు, త్వరగా గతించిపోయే జీవితంలో ఎక్కువ మానసికమైన టెన్షన్స్ పెట్టుకోకండి. అది లేదని కృంగిపోయి నేను సూసైడ్ చేసేసుకుంటాను, చచ్చిపోతాను, ఇలాంటి మాటలు మాట్లాడకండి. చిన్న జీవితం ఈ పేజీలు అలా తిరగేస్తుండగా అయిపోతే దీని కొరకు మీరు మనోవేకలం చెందారో విలువైన జీవితాన్ని చెప్పండి పాడు చేసుకుంటారు. అర్థవంతంగా మార్చుకోండి. మీ చదువులు బాగుపడతాయి, మీ సంసారాలు బాగుపడతాయి. ఉన్న జీవితంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఒక ధైర్యం మనకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి మరింత క్రైస్తవ బిడ్డలుగా ఈ అన్య జనాంగం మధ్య మిమ్మల్ని వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన మాటలు విన్నారు తండ్రి. అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు కానీ తండ్రి, మీ దయలో మీ కృపలో తండ్రి స్థానిక మీ కుమారుల్ని ప్రేరేపించి వారి రెక్కల కష్టాన్ని హెచ్చించి మీ సువార్తను ప్రకటించడానికి తండ్రి వారిని వాడుకున్న విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు దేవ. ఈ భూమి మీద ఏదైనా వ్యర్థమైపోద్దేమో కానీ తండ్రి, ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదని మీరు సెలవిచ్చారు. జీవితం అనగానే సరదాలు, సంతోషాలు, సంపదలు కాదు తండ్రి, ఇవేవి ఎక్కువ రోజులు ఉండవు. మా కళ్ళ ముందు రాజులు పోయారు, మా కళ్ళ ముందు మేధావులు గతించిపోయారు, మా కళ్ళ ముందు తండ్రి మనుష్యులు ఆవిరైపోయారు. శాశ్వతంగా మిగిలిపోయేది ఒకటే తండ్రి, మీ అందరి భయభక్తులు కలిగిన జీవితం. ఎంతమంది అయితే విన్నారో వారందరినీ స్థిరపరచండి, బలపరచండి. రక్షణ కలిగిన వారిని మరింత తండ్రి మీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచండి. రక్షణ లేనివారు, బాప్తిజం లేనివారు ఎవరైనా ఉంటే వారి రక్షణలోనికి తండ్రి ఈరోజే ఆహ్వానించండి. స్థానిక సంఘాలతో వారిని జత చేయండి, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ఈ సరదాలు, సంపదలు జీవితాలు కాదని తండ్రి, అవి ఎంతవరకు ఉండాలో అంతవరకైనా తండ్రి వారి జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి. తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించి తండ్రి ఇంత కష్టపడి తండ్రి జరిగించిన ఈ కుమారులు ఎవరైతే ఉన్నారో తనని, తన కుటుంబాన్ని మరింత ఆదరించండి తండ్రి. తనకిచ్చిన బిడ్డలను, వారి చదువులను తండ్రి మీ దయలో మీ కృపలో తండ్రి ఒలీవ మొక్కల వారి చక్కటి విజయాలు వారికి అనుగ్రహించండి. స్థానిక దైవజనులు ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని తండ్రి మీ హస్తాల చేత దీవించి సత్యానికి స్తంభాలుగా కట్టండి. ఎక్కడెక్కడైతే తండ్రి మిమ్మల్ని ఎరుగగా ప్రతికూలమైన మనుషులు, పరిస్థితులు ఉన్నవో, సువార్తలు జరగకుండా ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో వారిని కూడా మీరు మార్చండి, వారి కుటుంబాలు కూడా మీరు దీవించండి తండ్రి. తండ్రి ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వినడానికి ఇంత ప్రయాసపడుతండి వారి సమయాన్ని హెచ్చించారో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. తిరిగి వెళ్తున్నారు, క్షేమంగా నడిపించండి. మేము వెళుతుండగా తండ్రి మాతో కూడా మీ తోడు మాకు దయచేయండి. మేము ఏ విషయాలైనా మర్చిపోతే తండ్రి మేము చెప్పాల్సినవి తండ్రి మీ ప్రజల పట్ల తండ్రి మేము విజ్ఞాపన చేయవలసిన ఏవైనా తండ్రి మా పరిస్థితుల మధ్య మర్చిపోతే అన్నిటి విషయంలో మీరే సమాధానం కలగజేయండి. మా శత్రువులను, మా మిత్రులను మీకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని హేళన చేసి మా మీద చెడ్డ మాటలు పలికిన వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారికి కూడా మారు మనసు దయచేస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.